మీరు ఆశ్చర్యపోవడానికి, దీవించబడటానికి కారణము నేనే. నీకు భూమి మాత్రమే ఉంది. ఆ భూమి నీకు పంటనివ్వడానికి కారణం ఎవరు? దేవుడు. పంటనివ్వడానికి నేను మీకు విత్తనమునిచ్చాను. ఓకే ఓకే అమ్మ వినండి, ఐలారా వినండి. మీకు భూమి మాత్రమే ఉంది. ఆ భూమి మీకు చక్కటి పంటను ఇవ్వటానికి గల కారణం ఏంటంటే నీకు విత్తటానికి విత్తనమునిచ్చాను, దున్నటానికి నాగటినిచ్చాను. అన్నిటికంటే మించి నువ్వు వేసినటువంటి విత్తనము తడపబడి అది ఆ విత్తనము ఒక గొప్ప పంటగా మార్చబడటానికి ఆకాశములో నుండి లేదా మేఘములలో నుండి నేను వర్షమును కురిపించాను. నీకు భూమి ఉన్నంత మాత్రాన, నువ్వు విత్తనం వేసినంత మాత్రాన, విత్తనానికి ముందు నేను భూమిని శుభ్రపరిచి దున్నినంత మాత్రాన అది నీకు పంటనివ్వదు. అది పంటనివ్వాలంటే నీరు కావాలి. ఎక్కడి నుండి తెస్తారు మీరు? నీరు. మీ భూమి తడపబడటానికి ఎన్ని లీటర్ల నీళ్లు లేకపోతే ఎన్ని రాగల నీళ్లు మీరు తీసుకొని రాగలరు కొనుక్కొని? ఒకవేళ మీరు కొనుక్కొని తీసుకొని రావాలన్నా వారు అమ్మటానికి కూడా వారికి ఇంకా ఎక్కడి నుంచి కావాలి నీళ్లు? సో ఈరోజు తండ్రి యెహోవా దేవుడు విడిపించినటువంటి ప్రజలకు నా పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉండవలసింది ఎలా అంటే, నేను కురిపించినటువంటి వర్షము ద్వారా మీకు పంట వచ్చింది కనుక ఆ పంట మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, గొప్ప లాభాలు మీకు అందులో చేకూర్చబడి మరలా మీరు పంటలు వేస్తే నేను దాన్ని నూరంతలుగా ఆశీర్వదించాలంటే మీ మొదటి పంటలో నుండి 40 భాగములను నాకు తీసుకుని రమ్మన్నాడు. అందులో యాజకులకు, లేవీయులకు, తల్లిదండ్రులు లేనటువంటి వారికి, మిగతాది దూరదేశంలో నుండి వచ్చినటువంటి వారికి అని సెలవిస్తాడు. ఈ 100% నుంచి 40% నీది కాదు. గ్రహించండి. 100% నుంచి 40% మీది కాదు. అనగా మీకు ఒక 100 కిలోల యొక్క ఏమంటారమ్మా అది సంచిని నువ్వు వడ్లతో కానీ బియ్యంతో కానీ నువ్వు నింపితే అందులో ఉన్నటువంటి ఆ క్వింటాల్ లేదా 100 కిలోలు ఆ యొక్క బియ్యంలో 40 కిలోలు నీవి కావాలి. అందులో 60 కిలోలు మాత్రమే నీది. అందులో 60 కిలోలు మాత్రమే నువ్వు తింటావో, అమ్ముకొని డబ్బులు తెచ్చుకుంటావో అది నీ ఇష్టం. ఒక్క సంచి గురించి చెప్తున్నాను. ఇది దేవుడు పెట్టినటువంటి నియమము, ఇది దేవుడు పెట్టినటువంటి కట్టడ. ఇది మీరు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం తర్వాత చదువుకోవచ్చు. సో ఆ విధముగా తీసుకొని గంపలో పెట్టుకొని తీసుకొని రమ్మన్నాడు. మీకు ఇష్టం ఉన్నట్టు తీసుకొని రావద్దు. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే కొంచెం చక్కగా గంపలు ఉన్నాయి. సో ఆ గంపలో పెట్టుకొని తీసుకురమ్మన్నాడు. ఆత్మీయంగా గంప అంటే నీ హృదయం. నీ హృదయంలో పెట్టాలంటే నీ హృదయపూర్వకముగా తీసుకొని రాని అర్థం. బలవంతంగా తీసుకొని రావద్దు. తీసుకొని పోకపోతే యాజకుడు ఏమనుకుంటాడో అని కాదు. నీ ఇష్టపూర్వకముగా తీసుకొని రావాలి. సో ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు పెట్టినటువంటి కట్టడ మరి క్రైస్తవులమైన మనకెందుకు అని అంటే, ఆ ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మన సొంతమయ్యాయి. సో ఈ రోజున ఇశ్రాయేలులు వేరు కాదు, క్రైస్తవులు వేరు కాదు. ప్రవక్త అయినటువంటి హెచ్కేల్ గారి ద్వారా 13వ అధ్యాయంలో ముగ్గురు మనుషుల గురించి రాస్తాడు. 3 రకాల మనుషులు ఉంటారు అని చెప్తాడు. ఒక జనం ఒకటి ఉంది, 2 జనాలు ఉన్నాయి అని అంటాడు. ఆ 2 జనాలు కూడా నాకు సంబంధించిన వారు అని అంటాడు. అయితే 3వ జనమును చిగురును పంపించి ఆ యొక్క 3వ జనమును నలగొట్టి ఇబ్బంది పెట్టి అనేక విధాలుగా శోధనలకు వారిని గురి చేసి ఆ శోధనలో నుంచి వారిని
పరిశుద్ధులుగా నేను గుర్తించి ఆ పరిశుద్ధులను నేను ఒక జనముగా చేస్తాను. ఆ పరిశుద్ధులుగా చేయబడినటువంటి ఆ జనాంగము నా యొక్క నిజమైనటువంటి అసలైనటువంటి జనాంగంగా చేసుకుంటాను అని అన్నాడు. ఒక కంసాలు ఒక బంగారమును ఏ విధముగానైతే ఒక ముద్దగా ఉన్నటువంటి బంగారమును తీసుకొని ఒక ఆభరణముగా చేయడానికి దానిని ఏ విధంగానైతే కాలుస్తాడో, ఏ విధంగానైతే కొడతాడో, ఏ విధంగానైతే చెక్కుతాడో, ఒక చక్కటి ఆభరణంగా తయారు చేస్తాడో, అలా మూడవ జనాంగమును నేను చేస్తానన్నాడు. ఆ మూడవ జనాంగమే యేసు క్రీస్తు ద్వారా, ఆయన యవ్వన పవిత్ర పరిశుద్ధ రక్తము ద్వారా కొనబడినటువంటి క్రైస్తవులమైనటువంటి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ యొక్క క్రమంలో ఈ 2025వ సంవత్సరంలో వారికి దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క కట్టడకు లేదా ఆ యొక్క విధికి వారికి ఉన్నటువంటి పండుగలలో ఒక పండుగకు పెట్టబడినటువంటి పేరు కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కోత ఎందుకు కోస్తూ ఉన్నావు అని అంటే, అది చేతికి వచ్చింది కాబట్టి నువ్వు కోత కోస్తూ ఉన్నావు. ఆ చేతికి వచ్చేటట్టు దేవుడు చేశాడు కనుక నువ్వు కోస్తున్నావు కనుక దానిని ఒక పండగ వాతావరణంలో గంపలో పెట్టి యాజకుని చేతికి ఇస్తే అది నాకు ఇచ్చినట్టు అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధ లేఖనముల ప్రకారముగా ఆ యొక్క కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగ క్రైస్తవ సంఘమైనటువంటి మనము కూడా చేసుకునే ఆధిక్యత దేవుడు ఇచ్చినందుకు మనం అందరం కూడా ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా 107వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాస్తాడు. ఆయన కృపను బట్టి నరులు ఆయనకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి నరులు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక అంటాడు. ఉందమ్మదే 107వ కీర్తన 8వ వచనంలో ఆయన కృపను బట్టి, అనగా దేవుని యొక్క కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు అనగా ఎవరైతే దేవుని ద్వారా దేవుని యొక్క కృపను బట్టి ఆశ్చర్యకరమైనటువంటి మేలును పొందుకున్నారో వారందరిని ఏమంటున్నాడు? కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు స్తుతులు చెల్లించడానికి రమ్మని సెలవిస్తున్నాడు. ఇక మీకు అందరికీ తెలిసినటువంటి ఒక చక్కటి వాక్యం 103వ కీర్తన 1వ వచనం కంటది చెప్తారు చాలా మంది. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. దేనిని మరువకండి. దేనిని మర్చిపోకుండా ఆయన పరిశుద్ధ ఆలయములో ఉన్నటువంటి ఆయన నామమై ఉన్నటువంటి వాక్యం కలిగినటువంటి చోటికి కృతజ్ఞతాపూర్వకముగా మీరు రండి అని సెలవిస్తున్నారు. ఇక 100వ కీర్తనలో దేవుని యొక్క ఆలయములో ఎలా దేవుని ఆరాధించడానికి రావాలి, ఎలా దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అని భూమి మీద ఉన్న ప్రజలందరికీ రాశాడు. క్రైస్తవులకు, ఇజ్రాయేలులకు మాత్రమే కాదది. 100వ కీర్తన 1వ వచనం నుంచి చదవండి త్వరగా. సమస్త దేశములారా. హల్లెలూయా. క్రైస్తవులు అన్నాడా? ఇజ్రాయేల్ అన్నాడా? యూదులు అన్నాడా? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహమని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. హల్లెలూయా. అమ్మా, మనం ఎవరము? ఆయన అంటే మీ ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని వారు. ఆయన నిన్ను పుట్టించాడు. కన్నది నీ తల్లైనా, నీ తల్లి కనడానికి కారకుడు నీ తండ్రైనా దేవుడు పుట్టించాడని నీకు నాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం చెప్తావు. మనం ఆయన వారమని చెప్తా ఉంది. నువ్వు ఆయన దానివైతే, నువ్వు ఆయన వాడివైతే ఈ రోజున ఆయన చేసినటువంటి మేలను మర్చిపోయి కృతజ్ఞత తీసుకొని రాకుండా ఇక్కడ ఉండలేవు. హల్లెలూయా. నీకు ఇష్టమైనది తీసుకొని రావు. నీకు ఇష్టమైన ప్రకారంగా నీ చేతితో తీసుకొని రావు.
దేవుని ఇష్టమైన ప్రకారముగా, దేవుని నియమించినటువంటి కట్టడ పద్ధతి ప్రకారంగా నీ చేతిలో నుంచి పట్టుకొని తీసుకుని వస్తావు. నువ్వు దేవుని దానవు, దేవుని వాడవని నువ్వు గ్రహిస్తే. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అన్ని ఆయనే. తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండే ఇల్లు అన్ని ఆయననే అని చెప్తున్నాడు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రతి ఆదివారం ఎలాగో ప్రవేశిస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు? భూమి మీద మీ భూములలో పండినటువంటి పొలములో నుంచి కృతజ్ఞతాపూర్వకముగా అర్పణలను తీసుకొని రండి. ఇలా చేస్తే అప్పుడు ఆయన కృప నిరంతరము నీ పిల్లల పిల్లల తరముల మీద ఉంటుంది. హల్లెలూయా. నువ్వు గనక ఇలా చేయకపోతే నీతోనే కృప ఆగిపోతుందేమో. తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి ఆ యొక్క పంట వేసేటటువంటి సమయంలో కృప ఆగిపోతుందేమో. కృప నిరంతరము ఉండాలంటే పై వచనాలన్నిటినీ కూడా దేవుడు చేయమని సెలవిస్తున్నాడు. 103వ కీర్తన 1వ వచనమును సెలవిస్తూ ఉన్నాడు మనకు. 107వ కీర్తన 8వ వచనమును సెలవిస్తున్నాడు. ప్రతిదీ ఆయన కృప ద్వారానే అని తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఇక మనం ఈ రోజుగా ఈ అక్షర రీతి అయినటువంటి ఈ వాక్యములో నుంచి ఈ అక్షర రీతి అయినటువంటి ఈ వాక్యమును అక్షర రీతిగా చేస్తూనే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ యొక్క కోతకాల పండుగ లేదా కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగ అక్షర రీతిగా చేసుకుంటూ ఆత్మ సంబంధంగా ఆ కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగ కొరకు మనము సిద్ధపడాలి. ఈ పండుగతో ఆగిపోకూడదు. ఈ కృతజ్ఞతాపూర్వకమైన కోతకాల పండుగ చేసుకుంటున్నటువంటి దేవుడు నియమించినటువంటి ఈ పండుగ చేసుకుంటూ ఇంకొక కోతకాల పండుగ ఉంది. అది ఒక్కసారి మాత్రమే జరిగే పండుగ. అది ప్రతి సంవత్సరము 2 పర్యాయాలు జరిగే పండుగ కాదు, లేదా ప్రతి సంవత్సరం ఒకసారి జరిగే పండుగ కాదు. ఒకే ఒక్కసారి నా జీవితంలో జరిగే పండుగ. అది భూమి మీద జరిగే పండుగ కాదు, అది మధ్యాకాశంలో జరిగే పండుగ, పరలోకంలో జరిగే పండుగ కాదు. అమ్మ, మీ వెనకాల ఉన్నటువంటి ఆ పింక్ శారీ అమ్మను, అమ్మ నీ ముందున్న పింక్ శారీ అమ్మను ఒకసారి ఒక మొటికాయ తల మీద, మొటికాయ అంటే వీటి మీద కాదు. అమ్మ వింటున్నారా? అమ్మ పడుకోవటానికి వచ్చేది ఉంటే అయ్యగారికి ముందే ఫోన్ చేసి చెప్పండి. నేను రావద్దని చెప్పట్లేదు. మీకు ఇక్కడికి వచ్చి పడుకోవాలని ఉంటే అయ్యగారికి మీరు ముందే చెప్తే అయ్యగారు ఎవరైతే నేను వచ్చి పడుకోవాలనుకుంటున్నాను, నాకు చర్చిలో తప్పకుండా నిద్ర వస్తుంది అని చెప్తే వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాడు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. కింద కూర్చున్నటువంటి వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు కదమ్మా, చేయలేసి అట్లాగే పడుకునే వాళ్ళకు కూడా చేస్తాం. ఏం ప్రాబ్లం లేదు. వచ్చి నువ్వు దీవించబడి ఆశ్రయించిపోవాలి అని అంటే పడుకోవడానికి రాకండి. ఇట్లా చదివింది కదా పాప, కీర్తనలు పాడుచు యెహోవా గుమ్మములో ప్రవేశించాడు. మరి కీర్తనలు పాడేటోళ్ళు పడుకొని మాడతారా? వాక్యం వింటోళ్ళు పడుకొని వింటారమ్మా? ఇప్పుడు ఇట్లా ఇట్లా అంటున్నట్టు ఏమింటున్నట్టు? ఇట్లా చేస్తేనే వాక్యం డిస్టర్బ్ అయితే మళ్ళీ 5-10 నిమిషాలు ఈ వాక్యంలో నుంచి మనకి సాతాను దొంగిలిస్తాడు. మీ అందరికంటే ముందు చర్చకొచ్చేవాడు ఎవరు చెప్పండి? మీ అందరికంటే ముందు చర్చకొచ్చేవాడు ఎవడు? మీకు కనబడకుండా వాడు చెప్పాడు, సాతాను. సాతాను చర్చకొచ్చి ఏం చేస్తాడట? ఎవరెవరు ఎక్కడ కూర్చుంటారో వాడికి తెలుసుట. సో ఆ సాతాను వారికి సంబంధించినటువంటి ఆ దయ్యాలలో లేకపోతే ఆ దూతంలో ఏం చేస్తుంటాడట? ఎక్కడెక్కడ కూర్చుంటారో వాళ్ళు తెలిసి కనుక అక్కడక్కడ కూర్చోబెట్టేస్తాడట. కూర్చోబెట్టిన తర్వాత ఈ వచ్చి కూర్చుంటారు కదా, అటు ఇటు క్రైస్తవులు ఏదో పోకపోతే ఏమైతుందో అనుకొని వస్తారు చూడు. ఆసక్తి లేకుండా చర్చికి ప్రార్థనాపూర్వకంగా రారు, సిద్ధపడి రారు. వారు వచ్చి అక్కడ కూర్చోగానే వాడు ఏం చేస్తాడట? వాడు లేచి ఈడ కూర్చుంటాడు.
ఎందుకంటే వాడు కూర్చున్న ప్లేస్లో కూర్చున్నాడు కదా. వాడు కూర్చున్న ప్లేస్లో కూర్చోగానే వాడు అక్కడికి వెళ్ళి లేచి ఈడవ కాలేసి భుజం మీద కూర్చుంటాడు. భుజం మీద కూర్చున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆ ఒక్కొక్క కాలు ఇటు ఊపుతాడు. భుజం మీద కూర్చోడు. ఇటు ముందు కూపినప్పుడు ఇచ్చటరట, ఇటు వెనుక కూపినప్పుడు ఇచ్చాడట, ఇటు సైడ్ కూపినప్పుడు ఇచ్చాడట, ఇది ఈ సైడ్ కూపినప్పుడు ఇచ్చాడు. సో నువ్వు ఇట్లా అంటున్నావు అంటే సాతాను కాళ్ళతో ఆడుతున్నావు అని అర్థం చర్చికి వచ్చి. కాబట్టి దయచేసి ఈ సత్యం తెలుసుకున్న తర్వాత కూడా కూర్చుతారంటే ఇక మిమ్మల్ని ఒప్పుకోడు బాగు చేయలేడు. స్తోత్రం. కాబట్టి ఆత్మీయకమైనటువంటి ఒక పండగ ఉంది. ఆ పండగ పేరు పెండ్లి పండగ. ప్రైజ్ ది లార్డ్. ఆ పెండ్లి ఎలా జరుగుతుంది అని చెప్పాడంటే కోత కాలము ఒకటి ఉంది అన్నాడు. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది అని అన్నాడు. ఏ కోత గురించి రాస్తాడు అని అంటే పరిశుద్ధ క్రైస్తవ వధువు సంఘము గురించి రాస్తాడు. దాని గురించి మీకు ఒక రెఫరెన్స్ మీకు తెలియదని కాదు, కానీ ఈ రోజు ఆ పండుగ మనం కోతకాల కృతజ్ఞతార్పణల పండుగ చేసుకుంటున్నాము కనుక, లేఖనములను ఆదరించి చేసుకుంటున్నాము కనుక మళ్ళీ అన్నాడు మీ పొలములో నుంచి అన్నాడు. మళ్ళీ మీకున్నటువంటి మీ పొలములో నుంచి తీసుకురమ్మన్నాడు. అలాగే దేవునికి కూడా ఒక భూమి ఉంది అని చెప్తాడు. ఆ భూమికి పెట్టినటువంటి పేరు వ్యవసాయ భూమి. ఈరోజు వ్యవసాయ భూములన్నీ ఏమైపోతున్నాయమ్మా? అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్ని కూడా రెసిడెన్షియల్ ల్యాండ్స్ గా మార్చబడతా ఉన్నాయి. అమ్మేసుకుంటున్నారు. ఈ వ్యవసాయ భూములను అమ్మేసుకుంటుంటే రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని నివాస గృహాలుగా మార్చేస్తున్నారు. ఇది జరుగుతుంది అని దేవునికి తెలిసి వ్యవసాయ భూములు అని, రెండవది గృహములు అని నీ గురించి నా గురించి అపోస్తలుడు పౌలు ద్వారా రాయించి పెట్టాడు. అది కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. మేము దేవుని జత పనివారమై ఎవరెవరు? ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ఏమంటున్నాడంటే మేము అన్నాడు, నేను అనలే. మేము అన్నాడు, దేవుని యొక్క జత పని వాళ్ళము అన్నాడు. మరి పౌలు మేము అన్నాడంటే ఇంకోరెవరు? శీల. ఆయన పేరు శీల. ఈ పౌలు శీల అనే ఇద్దరు దేవుని యొక్క జత పనివారు. ఏ పనిలో మీరు జత పనివారు అని అంటే చదువులారా అంటే మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. క్రైస్తలో ఏమన్నాడమ్మా? మీరు నేను మనమందరము కూడా దేవుని యొక్క వ్యవసాయ భూములమై ఉన్నారు. ఈ మాట మీకు ఇంకెక్కడ కనబడుతుంది చెప్పండి? యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటాడు? అది కూడా తీసేదవాలా? నేను నిజమైన ద్రాక్షావల్లిని. హల్లెలూయా. పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి ఎవరట? వ్యవసాయకుడు. మీరు కూడా వ్యవసాయకులే కదా. మీకు ఇచ్చినటువంటి భూమిని వ్యవసాయ భూమిగా మార్చి అందులో మీరు వ్యవసాయకులుగా మార్చబడి ఆ వ్యవసాయ భూమిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి పంటను వచ్చేటట్టుగా చేసి ఆ పంటను చూసుకుని ఎంతో సంతోషిస్తున్నావు కదా. అలాగే దేవుడు కూడా వ్యవసాయకుడై ఉండి నన్ను వ్యవసాయ భూములుగా చేసి ఆ వ్యవసాయకుడిగా ఆయన చేస్తూ వ్యవసాయకుడైనటువంటి ఆ దేవుడు ఆ వ్యవసాయ భూమిని పౌలుకి ఇచ్చాడు, ఆ వ్యవసాయ భూమిని శీలకి ఇచ్చాడు. వారిద్దరిని పంచేయమంటున్నాడు. మీకు ఇచ్చిన ఈ వ్యవసాయ భూమి అయిన ఈ వ్యక్తిలో నుండి మంచి ఫలము వచ్చేటట్టుగా మీరు పనిచేసి తీసుకురండి అని చెప్పాడు. హల్లెలూయా. ఆ రోజు వారు దేవుని జత పని వారై కొరింథీ సంఘస్థులను
వ్యవసాయ భూములుగా పనిచేస్తూ వారిని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా తయారు చేసుకోలేదు. దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకండి అని వారు పనిచేస్తున్నారు. ఈ రోజున మొదటి ఆదివారపు దినమున ఇక్కడికి దేవుడు నన్ను నడిపించడం వలన ఈ రోజు ఈ మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున నేను ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి అయినటువంటి దేవుని చేత అభిషేకించబడినటువంటి అభిషిక్తుడైనటువంటి దైవజనులు మేమిద్దరం కూడా పౌలు పలికిన విధముగా దేవుని జత పనివారం, దేవుని యొక్క జతి పనివారముగా ఏ పని మమ్మల్ని చేయమన్నాడంటే, మీకు నా యొక్క వ్యవసాయ భూమిని అప్పగిస్తాను. ఆ వ్యవసాయ భూమి ఎవరెప్పుడు చెప్పండి, ఏది? మీకున్నటువంటి ఎకరాల ఎవరు? మీరే. మీకు మిమ్మల్ని దేవుడు మాకిచ్చాడు. జత పనివారం అయినటువంటి మాకిచ్చి ఏం చేయమన్నాడు? దానిని శుభ్రపరచమన్నాడు. దానిలో ఉన్న పనికి వాళ్ళవన్నీ కూడా మీరు తీసేయండి అన్నాడు. ఎందుకంటే నాకు వ్యవసాయ భూమి లేదు, నేను ఎప్పుడు వ్యవసాయం చేసిన వాడిని కాదు. అయ్యగారికి వ్యవసాయ భూమి ఉంది, ఆయన వ్యవసాయం చేస్తున్నవాడు కనుక ఆ వ్యవసాయం ఎలా చేస్తారో అయ్యగారికి తెలుసు, మీకు తెలుసు. భూమిని దున్నడానికి ముందు ఏం చేస్తారమ్మా? శుభ్రపరుస్తారా లేదా? అమ్మా అయ్యా, అది ఎట్లుంటే అట్లనే దాన్ని దున్నేస్తారా? మరి నువ్వు వ్యవసాయ భూమి అయితే మాకప్పగిస్తే మేము మొత్తం చేయాల్సిన పని ఏంటి? మీలో ఉన్నటువంటి పనికి మారినదంతా కూడా తీసేసుకోండి అని పనికి మారినది తెలియజేస్తాం. ఏ పనికి మారినది నీలో ఉందో అదే చూపిస్తాం. పక్కోను చూపెట్టాం. పక్కోని భూమి నువ్వు శుభ్రపరచు, పక్కోని భూమిలో నువ్వు దున్నవు, పక్కోని భూమిలో నువ్వు విత్తనం వేయవు. నీ భూమిని నువ్వే శుభ్రపరచుకుంటావు, దున్నుతావు, విత్తనం వేస్తావు. అలాగే నువ్వు దేవుని వ్యవసాయ భూమి అయితే మాకు ఆ వ్యవసాయ భూమి అయినట్టు నిన్ను నాకు అప్పగిస్తే నేను మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, నువ్వు చేస్తున్న తప్పులే నీకు చూపించాలి. అప్పుడు నువ్వు దానిని నీ అంతటా నువ్వే తీసేసుకోవాలి. మా పని తీసేయటం కాదు, దేవుని పని తీసేయటం కాదు. దేవుని పని ఏంటంటే తెలియచేయటం మాత్రమే. దేవుని చేత ఇవ్వబడిన సేవకుల పని ఏంటంటే తెలియచేయటం మాత్రమే. తర్వాత తీసేసుకోవాలి, మీరే తీసేసుకోవాలి. దానికి ఒక వచనాన్ని చదివిస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు యెహోషువ గారి ద్వారా చెప్తాడు. యోర్దాను నది దగ్గరికి వచ్చి, యోర్దాను నది ఇప్పుడు దాటితే కానీ వారు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేరు. సో ఇప్పుడు అది దాటాలి అని అంటే అది వారికి ఆరిన నేలగా మార్చిబడాలి. అప్పుడు వారికి చెప్తాడు, యాజకులను పిలుచుకురమ్మంటాడు. యాజకులు వచ్చిన తర్వాత వారి తలల మీద మందస్సమును పెట్టమంటాడు. వారు మందస్సము తల మీద పెట్టుకొని యాజకులు మోసుకుంటూ ముందుకు వెళ్ళి వారు మొట్టమొదట ఏం చేయాలి? యోర్దాను నది యొక్క నీళ్లలో మందస్సము మోస్తూ యాజకులు కాలు పెట్టారు. ఎప్పుడైతే కాలు పెడతారో పైనుండి ప్రవహిస్తున్నటువంటి నీరును నేను ఆపేస్తాను. ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ కింద ఉన్నటువంటి నీళ్లు పారి వెళ్ళిపోతాయి. అప్పుడు అది ఆరిన నీళ్ళగా మార్చబడుతుంది. అప్పుడు యాజకులు ముందు నడవాలి, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడవాలి అంటారు. దీనికంటే ప్రాముఖ్యంగా ఇంకొక మాట చెప్తాడు. ఏంటో మాట? రేపు యెహోవా దేవుడు మీ మధ్య అద్భుతములు చేయును కనుక నేడు ఈ రోజు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అన్నాడా? పరిశుద్ధపరుస్తాడు అన్నాడా? చదవండమ్మా, ఎవరైనా చదవండి. అయినారా? పురుషులు స్త్రీలు. 5వ వచనం, యెహోషువ గ్రంథం 3:5. మరియు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని మిమ్మల్ని మీరే you yourself have to cleanse yourself. You yourself must become the holy. నీ అంతటా నీవే పరిశుద్ధంగా ఉండటానికి
పనికి మాలినదంతా తీసేసుకోవాలి. పనికి మాలినదంతా తీసేసుకోవాలి. పనువాడిని ఎందుకు పెడతాడంటే నీలో ఉన్న పనికి మాలినది ఏదో తెలియచేయడానికి. తెలియచేస్తే ఎవరిది వాళ్ళే తీసేసుకోవాలి. ఎవరైనా అలా తీసేసుకున్న వాళ్ళు, తీసేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఇశ్రాయేలుకు మొదటి రాజు అయినటువంటి సౌలుకు తెలియచేశాడు. ఇశ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలు తీసేసుకోలేదు. ఇశ్రాయేలుకు రెండవ రాజు అయినటువంటి దావీదుకు తెలియజేశాడు, అతడు తీసేసుకున్నాడు. తీసేసుకోని వాడు తన ఈటను తీసుకొని తానే పొడుచుకొని చావలేక అటు ఇటు కాకుండా ఉంటే, ఒక అమాలేకుని, దేవుని చేత అభిషేకించబడని, సున్నతి చేయబడని అమాలేకుని పిలిపించి, రే నీ కత్తితో నా తలను నరకేరా అంటే నరకేశాడు. అలాంటి గుప్త చావు వచ్చి నీతిమంతుల పట్టికలో ఆడు పేపర్లు చేసుకున్నాడు. తీసేసుకోమన్నది తీసుకేసుకోలేదు, సరి చేసుకోమన్నది సరి చేసుకోలేదు. వాడు దేవునికి అభిషేకించబడిన రాజే, వాడు దేవుని చేత మేలును పొందిన వాడే. కానీ వాడు వ్యవసాయ భూమిగా ఉండి, వ్యవసాయ భూమి అయినటువంటి సౌలును, అరే నువ్వు పనికి మాలింది, దాన్ని తొలగించుకో అంటే, నేను తొలగించుకోను, కానీ నువ్వు దున్ను, విత్తనం వేయి, పంట వచ్చేటట్టు చెయ్యన్నాడు సౌలు. కాదు, శుభ్రపరచుకుంటేనే దున్నుతాను, హల్లెలూయా, శుభ్రపరచుకుంటేనే విత్తనం వేస్తా. ఆ తర్వాత దావీదు దగ్గరికి పంపించాడు. దావీదుకు అదే చెప్పాడు, వ్యభిచారం చేసావు అన్నాడు, నరహత్య చేసావు అన్నాడు, పరాయి వాళ్ళనంతా ఆశించావు అని చెప్పాడు. ఇలా ఆజ్ఞ అతిక్రమములు చేసి పాపిగా ఉన్నాం, వాటన్నిటిని తొలగించుకో అన్నాడు. వెంటనే తనంతట తానుగా 51వ పశ్చాత్తాప కన్నీటి ప్రార్థన ద్వారా తొలగించేసుకున్నాడు. ఏమయ్యాడు? దేవుని యొక్క ఇష్టానుసారులను దేవుని ద్వారా వెలుగు పొందుకున్నాడు. నీకు లేదా కోరిక? అమ్మా, చర్చికి వస్తే కాదు, చేతితో కానుకలిస్తే కాదు, ఉపవాసాలుంటే కాదు, ఏ పాపమైతే నీ లోపల ఉందో, ఏ ఆజ్ఞ అతిక్రమం అయితే నీ లోపల ఉందో, ఏ పాపపు ఆజ్ఞాతిక్రమైనటువంటి ప్రవర్తన నీలో ఉందో, దాన్ని తొలగించుకుంటే అప్పుడు వస్తే నిన్ను చూస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే వింటాడు. అప్పుడు చేతితో ఇస్తే దాన్ని తీసుకుంటాడు. తొలగించుకోకుండా చేస్తే కాదు. నీ వ్యవసాయ భూమిలో పనికి మాలింది ఎలా తీసేసుకుంటావో, మనము దేవుని వ్యవసాయం అయినప్పుడు, ఆయన వ్యవసాయకుడు అయినప్పుడు, జత పనివారైనటువంటి సేవకుల ద్వారా ఏదైతే తెలియచేస్తాడో దాన్ని తీసేసుకోవాలి. రెండవది దున్నుతాడు. ఆమేన్. దున్నినప్పుడు భూమి, ఎందుకు నన్ను దున్నుతున్నావు అని అడగదు. నీకు ఇష్టమైన రీతిగా దున్నుతావు, నీకు ఇష్టమైన దానితో దున్నుతావు. ఒకప్పుడు చెక్కతో చేయబడినటువంటి నాగలి ఉండేది. నాగలితో అది దున్నుతూ ఉంటుంటే కాస్త ఇబ్బంది పడిందేమో, కాస్త బాధపడిందేమో. కానీ ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారుగా. ఆమేన్. అలా ట్రాక్టర్లతో ఎంత లోతుకు నువ్వు దున్నాలనుకుంటే అంత లోతుకు నువ్వు దున్నుతున్నా, అది దున్నుతున్నటువంటి నిన్ను కానీ ఆ ట్రాక్టర్ని కానీ అసహించుకుందా, ఏడ్చిందా? అసలు నువ్వు ఏమనుకుని నన్ను దున్నుతున్నావు అని అడిగిందా? మరి దేవుని వ్యవసాయం అయిన ఉన్నటువంటి నిన్ను శుభ్రపరిచి నిన్ను దున్నుతుంటే ఎవరి ద్వారా దున్నుతాడు? మా ద్వారా, ట్రాక్టర్ అయి ఉన్నటువంటి ఈ వాక్యము ద్వారా నిన్ను దున్నుతాడు. అందుకే ఈ వాక్యముతో అపొస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడు? హెచ్చరించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. అంటే అర్థం ఏంటి? నిన్ను దున్నాల్సిందే. అమ్మ, నువ్వు చేస్తున్న తప్పు నేను హెచ్చరిస్తే ఎవడని ఇష్టపడతాడా బిడ్డ? అంటే దాన్ని ఏమన్నట్టు? దున్నుడు అన్నట్టే కదా. గద్దిస్తే ఇష్టపడతాడా? మరి దున్నుడే కదా. దున్నువాడు నీకు ఇష్టం లేదు, కానీ విత్తనం మాత్రం వేయాలి. బ్రహ్మాండంగా ఆశీర్వాదం దీవెనకరుగా శుభ్రపరచబడవు, దున్నబడటానికి ఇష్టపడవు. నీ వ్యవసాయం ఆ భూమి మాత్రం శుభ్రపరచబడాలి, దున్నబడాలి. ఎందుకంటే అది నీ వ్యవసాయం. మరి దేవుని వ్యవసాయం నిన్ను మాత్రం దున్నాలా వద్దా? తప్పు చేస్తే శంభం కొట్టాలా వద్దా? కొట్టకపోతే బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి. హెచ్చరింపబడని వాడు, బుద్ధి చెప్పబడని వాడు, గద్దింపబడని వాడు
తండ్రి అయిన యెహోవా దేవునికి విరోధి అవుతావు. దేవునికే విరోధి అయిన వాడు ఏం సాధిస్తాడు భూమి మీద? సౌలే సాధించలేనప్పుడు, ఆదామే సాధించలేనప్పుడు, కయ్యూనే సాధించలేనప్పుడు నువ్వేం సాధిస్తావు? నేనేం సాధిస్తాను? వాడు సాధించలేడు. మొదటిది శుభ్రపరుస్తాడు. రెండవది దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో దేవుని యొక్క జత పని వారి ద్వారా వాక్యమై ఉన్నటువంటి ట్రాక్టర్ అనుకోండి, నాగరి అనుకోండి, ఏదని అనుకోండి, నిన్ను దున్నినప్పుడు నీ వ్యవసాయ భూమి ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉండాల్సిందే. ఆమేన్. ఇట్లా ఉంటుంది కదా నాగరి, చదువుతుంది ఇట్లనే ఉంటుంది కదా. మరి మీరు పెట్టుకున్నాను చక్కగా అంటే నేనే మార్గము అన్నాడు. 14 నేనే మార్గమును అన్నాడు. ఇక ఆ మార్గములో అందరు ఉండాలి అని అర్థం. ఈడ లైన్గా కూర్చోడు కాదు, ఈడ లైన్గా కూర్చోవాలి కరెక్టే. ఈడ లైన్గా కూర్చోడం ఏముండాలి? వాక్యంలో కూడా అందరూ ఒకే పద్ధతిలో దేవుడు పెట్టిన పద్ధతిలో చేయాలి. ఇప్పుడు ఎంతమంది పండుగకి అందరూ ఒకేలాగా తీసుకుని వచ్చింది? పోనీ తీసుకొచ్చినవా చేయలేదు? ఈ పండుగకి నా పంటలో నుండి నేను తీసుకుని వచ్చినాను. పైకి లేకుండా మంచిగా లేపు సోదరు 2 చేతులు చెప్తుంది దేవుడు దీవించుగా. ఆమె ఈరోజు కృతజ్ఞత అర్పణ కొత్తకాల పండుగ అని తెలిస్తే అయ్యారు అందరు చెప్పిందా? చెప్పలేదు. ఓ వారం ముందే చెప్పిందా? 2 వారాల ముందే చెప్పింది? వారం ముందే చెప్పింది కదా. వారం ముందు చెప్పిన తర్వాత కూడా కొంతమంది చేయలేకపోయినంటే మీకు కూడా ఏంటంటే మీకు ఇష్టమైనప్పుడు చేస్తారా? చెప్పరు. 25వ తారీఖున క్రిస్మస్ పండుగ ఎంతమంది చేసుకుంటారు? క్రిస్మస్ పండుగ అందరు చేసుకుంటారు కానీ కొత్తకాల పండుగకు మాత్రం 45 చేతులు చెప్తారు. ఏదో మరి దేవుడు పెట్టినటువంటి పద్ధతి కాదండి, ఎవడు మనుషులు పెట్టినటువంటి పద్ధతి కాదు. వాగ్దానాలన్నీ కావాలి. ఇజ్రాయెల్ పెట్టిన వాగ్దానాలన్నీ కావాలి. ఇజ్రాయెల్ చేసుకున్న పండుగలు మాత్రం మేము చేసుకోవాలి. ఒకటి ఏం చేయాలంట? శుభ్రపరచుకోవాలి. రెండోది ఏం చేయాలి? దున్నిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? విత్తనములు వేయాలి. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ విత్తనముల గురించి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, భూమి ఉంది బాగానే ఉంది అమ్మా, విత్తనం బాగానే ఉంది, విత్తనములు వేసేవాడు కూడా బాగానే వేస్తున్నాడంట. అంటే నేను ఆయన జత పనివాడిగా, అయ్యగారు జత పనివాడిగా ఆయన కొన్ని విత్తనాలు ఇచ్చాడట. అంటే వాక్యం అనే విత్తనాలు ఆయన కొన్ని ఇచ్చాడు, నాకు కొన్ని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు అయినటువంటి మిమ్మల్ని మాటిచ్చాడు అయ్యారు. ఓకే రండి, ఇద్దరు రండి, రండి బ్రదర్, నాన్న అయ్యో మీకు ఈ భూమిని ఇచ్చాడు, పడుకోవద్దు, నీకు భూమిని ఇచ్చాడు, నువ్వు ఇచ్చా బెట్ట, నాకు భూమిని ఇచ్చాడు. ఈ వాక్యంలో నుంచి కొన్ని విత్తనాలు అయ్యగారికి ఇచ్చాడు. ఈ వాక్యంలో నుంచి కొన్ని విత్తనాలు నాకు ఇచ్చాడు. ఇచ్చి చదువుమని వెళ్ళాడు. చదువుమని చెప్పాడు. చదువుమని చెప్తే యాక్చువల్లీ ఇప్పుడు 4 కావాలి కానీ 2 ఇచ్చాం. మీరు అడిచారండి అయితే నేను ఇచ్చాను. చల్ల నేను బాగానే చల్లాను, ఈయన బాగానే చల్లాడు. ఈయనకు దేవుడు ఇచ్చిన విత్తనాలు వేసాడు, నేను ఇచ్చిన విత్తనాలు దేవుడు ఇచ్చిన విత్తనాలని వేసాడు. వేస్తే ఈ భూమి అట, ఈ భూమి మంచిగా ఉందట. ఈ భూమి లోపల ఏమున్నాయట? ఈ భూమి లోపల రాయి ఉందట. ఏమైనా ఈ వేయబడినటువంటి ఈ విత్తనాలు ఈయన లోపల రాయి కలిగిన దాన్ని బట్టి ఆ విత్తనము వేసినటువంటి విత్తనం మొలకెత్తిందట. పైకి ముందు మొలకెత్తుతుందా, కిందికి ముందు మొలకెత్తుతుందా? పైగా కిందికి ముందు మొలకెత్తిన తర్వాత పైకి వస్తుంది. ఎందుకు నువ్వు వేసిన విత్తనము చాలా టైం తీసుకుంటుంది అని అంటే అది లోపల మొలుస్తుంది అని అర్థం. లోపల ఎంత ఎక్కువగా మొలిస్తే అంత లేటుగా పైకి మొలకొస్తుంది అని అర్థం. లేటుగా పైకి వచ్చింది అని అంటే అది లోతుగా వేరు నాటబడింది, దానివల్ల నీకు డోకా లేదు. అందుకే మీరు చూడండి, కొన్ని చెట్లు వేయగానే ఓ వారం లోపల వచ్చేస్తే చిన్న గాలి కొట్టగానే పడిపోతుంది. సో అట్లా ఈయనది రాతి నేలలో అన్నాడు. అంటే ఈయన హృదయం రాతి, వేరు పెరిగింది, విత్తనం పైకి వచ్చింది, కొంచెం చెట్టు ఇంకా లోపలికి పోవాలి. ఆ వేరు అది ఇంకా లోపలికి పోవటానికి అవకాశం లేకుండా అది రాతి హృదయంగా మార్చబడిపోయింది, అది మొండి హృదయంగా మార్చబడిపోయింది. విత్తనం మంచిదే,
వేసినవాడు మంచిదే, ఇచ్చినవాడు మంచిదే, కానీ నీ హృదయం బాగలేదు. వేస్తున్నావు ఇతని హృదయం బాగలేదు. ఆ విత్తనం వృధా అయిపోయింది. హృదయం నువ్వే కదా నువ్వు. ఆ తర్వాత ఉండు, ఈ భూమి మంచిదే, భూమి మంచిదే. అయితే ఈ భూమి మీద ఈ భూమి మీద ముళ్ళ కంపలు ఉంది. అది అంత పనికి వాళ్ళ శక్తి శరా ఉంది. అందుకే క్లీన్ చేయమన్నాడు కదా ముందు. అంత శక్తాశరం అంతా పెట్టుకుంటాక ఈయనది కాదా శక్తశరం. ఎవరిది? వీళ్ళ ఆవిడది, వీళ్ళ ఆయనది, వీళ్ళ అమ్మది, వీళ్ళ బంధువులది, ఊరు అంతా ఇంటికి కావాలి. ఎవరు టెన్షన్ పడ్డా ఈ టెన్షన్ పడతారు. ఫస్ట్ అందరూ వాక్యం వేసినారు. వాక్యం వేయగానే ఏమైంది? ఈ ఐహికమైనటువంటి విచారాలు కలిగినటువంటి ఈ పనికి మాలినంతా వేసుకున్నందుకు లోపల బాగానే పోయింది, పైకి బాగానే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది లోపలికి పోవాలి వేరు. ఇదేంటంటే లోపలికి బాగా పోయింది, పైకి బాగా రావాలి. పైకి బాగా రావాలని ఉంది కనుక ఈ ఐహికమైన విచారాలు ఏం చేస్తున్నట్టు దాన్ని కొట్టేస్తాం, వేస్తున్నాం. ఇప్పుడు విత్తనం చెడ్డదా? వేసినోడు చెడ్డోడా? ఇచ్చినోడు చెడ్డదా? భూమి చెడ్డదా? భూమి పెట్టుకున్నటువంటి పనికి మారినది అని అర్థం. వీళ్ళు పెట్టుకున్నటువంటి మొండి హృదయము. ఇక మళ్ళీ వీళ్ళ దగ్గరకు వద్దాం. 4 2 కాబట్టి ఇప్పుడు ఈ 3వ భూమి. మొదటిది అయిపోయింది, 2వది అయిపోయింది, ఇప్పుడు 3వ భూమి. ఈ 3వ భూమికి ఏం పెట్టాడంటే దారి పక్కన అని పేరు పెట్టాడు. ఏమని? ఇది ఏ భూములని? దేవుని వ్యవసాయ భూములు. అంటే ఇప్పుడు మీరు ఏ భూమిలో ఉన్నారో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక వీళ్ళని చూపిస్తున్నా జస్ట్ మీకు అర్థం కానికి. ఇప్పుడు మీరు ఎవరో చూసుకో. ఇది దారి ప్రక్కన అంట. దారి ప్రక్కన అంటే అర్థం ఏంటంటే ఇక్కడి మాటలు ఏంటది, బయటికి పోయినాక బయట ఉన్న మాటలు కూడా ఉంటుంది. ఏమే ఇలా ఉన్నంతసేపు అప్ప ఏ గారు చెప్పినట్టు చేయాలి. చెప్పని చేయకపోతే పాడైపోతామట, ఎత్తబడమట, పనోగాని పోమట అని చక్కగించు. ఇక బయటికి పోయిన తర్వాత ఎవడన్నా కలిసిందనుకో, ఎవరన్నా కలిసిందనుకో, ఇక అక్క శుద్ధి, చెల్ల శుద్ధి, వాళ్ళ శుద్ధిల శుద్ధి. అవునా? ఎక్కడనా ఆడ దిచ్చంగా పనికి మానవాడే, పనికి మాలిందే. అయిపోయా ఏమైంది? దారి పక్కన వేస్తే విత్తనం తీసుకున్న నిర్ణయం. అందుకే కాకులు వచ్చి, పక్షులు వచ్చి ఆ విత్తనములు ఎత్తుకొని పోయాయి. అంటే కాకులు పక్షులు ఎవరు బిడ్డ? కాకులు పక్షులు ఎవరు? మనమేనా? మంచి చెప్పి మనమే వాక్యం మనమే. ఏ గాయగా అట్లా చెప్తాడు, మనం చేసేది మనం చేద్దాం అని వాక్యం విన్నోలే కాకులుగా మార్చబడతారు, పెద్దలుగా మార్చబడతారు. ఈ 3 అయిపోయాయి. 3 అయిపోయిన తర్వాత మళ్ళీ 4వ భూమి దగ్గర పోవాలనుకుంటుంది. ఇప్పుడు ఈ 4వ భూమికి రాతి వేల లేదట, వినండి, ఐహికమైన విచారం లేవట, అమ్మలక్కలు చెప్పుకునేటటువంటి పనికి మాల శుద్ధులు కూడా లేవట. ఈ భూమి శుభ్రపరచబడింది, దున్నబడింది, ఫలము రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి భూమి. ఆ యొక్క మంచి నేలలో ఎప్పుడైతే ఈ విత్తనం పడిందో 100 ఫలించడం వస్తాడు. హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. ఆ మాట ఇది 3 సువార్తల్లో కూడా రాయబడింది. నేను మీకు ఈ 8వ అధ్యాయంలో నుంచి మాత్రమే నేను చదివిస్తాను. 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. ఎలా వినాలమ్మా వాక్యం? మంచి మనసుతో వినండి. చనిపోయిన మనసు వద్దు, బలవంత మనసు వద్దు బిడ్డ. ఏ మాట నీకు చెప్పినా అది మంచి మనసుతో, గద్దింపైన మంచి మనసుతో, హెచ్చరింపైన మంచి మనసుతో. నేను ఇప్పుడు ఇక్కడ ఉండి నేనైతే మన సహవాసంలో ప్రతి నెల వాగ్దానం ఇస్తాను.
ప్రతి నెల మొదటి దినం. ఆ వాగ్దానాలన్నీ కూడా హెచ్చరింపులు ఉంటాయా, గద్దింపులు ఉంటాయా, బుద్ధి చెప్పులు ఉంటాయా? ఆ వాగ్దానాలు ఎగవాడు తీసుకుంటారు, ఎగవాడు తీసుకుంటారు వాగ్దానాలు. ఓకే ఇంట్లో రాలేదనుకో, మళ్ళీ అయ్యగారు మనిషి అయ్యగారు వాగ్దానం రాలేదు అయ్యగారు, అయితే అయ్యగారు అంటాడు మళ్ళీ తెచ్చినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తే తీసుకొస్తుంది అమ్మ అంటాడు. వాగ్దానముల గురించి అంత ఇది ఉన్నప్పుడు నీ బ్రతుకును సరిదిద్దుకునే వాక్యం కొరకు కూడా అంత ఎగబడాలి. మంచి మనసుతో, యోగ్యమైన చదువుట మంచి మనసుతో వాక్యమును. ఎంతమంది యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినే వాళ్ళ సంఘంలో ఉన్నారు? చేయలేని మందిని అడగరు. ఊరికే మళ్ళీ చేయలేదంటే ఒకరైతే ఎత్తకపోతే ఏమంటాడు అనుకోండి, మళ్ళీ ఇంకొకరు ఎందుకు. ఎవరి మనసుకు వాళ్ళు తెలుస్తున్నారు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని వాటిని అంటే ప్రవర్తనలో చూపించి. బూతులు మాట్లాడమని బైబిల్లో ఉందా? బూతులు మాట్లాడొద్దు అని ఉందా? గట్టిగా బల గట్టిగా హల్లెలూయా అట్లా చెప్పండి. 1 2 3 ఏం మాట్లాడద్దు? బూతులు మాట్లాడని వారు మాత్రమే చెప్పండి మాట. ఇప్పుడు బూతులు మాట్లాడద్దు అని, బూతులు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. ఎంత వస్తుంది సౌండ్? ఇప్పుడు బూతులు మాట్లాడొద్దు అన్న మాట దేవుడు పరిశుద్ధ వాక్యములో నుండి ఈ విత్తనమును నీకు వేసి నీకు వినిపించినప్పుడు యోగ్యమైన మంచి మనసుతో విని దాన్ని అవలంబించవలను. అంటే బూతులు మాట్లాడకుండా ఉండవలను. అప్పుడు దేవుని వ్యవసాయమైనటువంటి నువ్వు 100 ఫలిస్తావు. అటు దేవుని యొక్క పాటలు పాడుతావు, ఇటు సాతాను యొక్క బూతులు మాట్లాడతావు. నువ్వు నా వ్యవసాయం కాదు, అపవాది సాతాను వాడితో వ్యవసాయం అంటాడు. దేవుడు కుడికాలితో తన్నక ముందే చెప్తున్నాను, దేవుడు నిన్ను కుడికాలితో తన్నక ముందే, నిన్ను దేవుడు చేతితో విసిరేయక ముందే బూతులు మాట్లాడొద్దు అంటే మాట్లాడద్దు. దేవుడు ఏదేదైతే నిన్ను చెయ్యొద్దు అని చెప్పాడో చెయ్యకుండా నువ్వు ఉండాలి. చూసి 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 ఒక రోజున దేవుడు తన నోటిలోనూ నిన్ను వదిలివేస్తాడు. చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా క్రైస్తవులు ఉండాలి. ఎన్నోసార్లు చెప్పాను, మనుషుల కొరకు మాత్రమే దేవుడు స్వర్గ నరకాలను చేశాడు. ఏ జంతువు కొరకు, ఏ పక్షి కొరకు దేవుడు చేయలేదు. మనుషుల కొరకే స్వర్గం ఉంది, మనుషుల కొరకే పరలోకం ఉంది, మనుషుల కొరకే నరకము ఉంది. పరలోకానికి వెళ్ళేటటువంటి విధముగా ఈ రోజున వెళ్ళిపోయాడు. మంచి యోగ్యమైన మంచి మనసులో వాక్యం విన్నదాని ప్రకారంగా ప్రవర్తించండి. మళ్ళీ చెప్తే బాగుంటుంది, కానీ ఇంకా సరిచేయబడలేదు కనుక నాకు తెలుస్తుంది. మొట్టమొదట కయ్యలు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన 2 మాటలు ఏంటి? ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నోసార్లు నేను చెప్పాను. 2 మాటలు చెప్పాడు. అడిగాడు, 2 మాటలు అడిగాడు. ఏమడిగాడు? దాని ముందు, అది తర్వాత, హేబేలును చంపేసిన తర్వాత చెప్తున్నాడు. హేబేలును చంపక ముందు దేవుడు కయ్యం దగ్గరకు వచ్చి 2 ప్రశ్నలు వేశాడు. ఏంటది? అది నీకు గుర్తు లేదని, గుర్తు నువ్వు పెట్టుకోలేదు కనుకనే ఇంకా మీలో ఆ లోపం ఉంది. ఏంటది? చెప్పండి. దేవుడు అడగలే, ఇవ్వమని అడగలే. యాక్చువల్గా ఫస్ట్ కాలికలు తీసుకురామని అడగలే, ఇచ్చేసాడు. కయ్యూను ఇచ్చేసాడు, హేబేలు ఇచ్చేసాడు. అక్కడ ఏమని రాస్తాడంటే కయ్యూను అర్పణను, కయ్యూను దేవుడు అంగీకరించలేదు. హేబేలును అంగీకరించాడు, హేబేలు ఇచ్చిన కానుకను కూడా అంగీకరించాడు. మరి ఈ రోజున మిమ్మల్ని మీ కానుకను అంగీకరించే హేబేల్లాగా ఎంతమంది ఉంటారు ఇక్కడ? మిమ్మల్ని మీ కానుకను అంగీకరించని కయ్యూలు ఎంతమంది ఉంటారు ఈ రోజున ఈ పండుగలో? మీరు సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా? అక్కడ 2 తీసుకొచ్చారు, 2 ఇచ్చారు.
ఇద్దరిలో ఒకరిని దేవుడు రిజెక్ట్ చేసేసారు, ఒకరిని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ తీసుకునే రాలేదు కొంతమంది. ఖైదం తీసుకుని వాడి ఇష్టం ప్రకారంగా తెచ్చాడు, రిజెక్ట్ చేయాలి. హేబేలు దేవునికి ఇష్ట ప్రకారంగా తెచ్చాడు. తీసుకుని రానున్న సంగతి ఏంది, ఇష్ట ప్రకారంగా తీసుకుని వస్తున్న సంగతి ఏంది, ఇది పక్కన పెట్టండి. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అక్కడ దేవుడు అంగీకరించేశాడు. ఆ తర్వాత కయ్యూను తనను అంగీకరించినందుకు, తన యొక్క కానుకను అంగీకరించినందుకు ఒక మనసు కలిగి ఉన్నాడు. ఏమున్నాడు అని అంటే, ముఖము చిన్నబుచ్చుకొని కోపంతో ఉన్నాడు. అదేనా? ఇది నిద్రలో నుంచి లేపినా కూడా నీకు గుర్తుందా ఈ రోజు నుంచి? అప్పుడు ఆ తప్పు చెయ్యవు. బిడ్డ నువ్వు రాదా, నువ్వు చాలా కయ్యూను అనుకుందా? అమ్మ కయ్యూను కాదు, కయ్యూను అనుకుందా. ఇప్పుడు ఫస్ట్ టైం దేవుడు కయ్యూను దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ టైం అది అయిపోయింది, అర్పణ సంగతి అయిపోయింది, అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ కయ్యూను దగ్గరకు వచ్చినట్టున్నాడు. ఇట్లాగే కట్టం పట్టుకుంది. నీ కోపం ఎందుకు నాన్న, నీ కోపం ఎందుకు, ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు, ఎందుకు అడిగినావు, నా మీద ఎందుకు అడిగినావు, ఎందుకు అంగీకరించడం లేదో తెలుసు కదా, తీసుకురాడు, నీ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నావు కదా. ఇలా చెప్పిండు ఆయన. దేవుని మీద ఎవడో ఏదో అన్నాడని, అమ్మ వినండి, ఎవడో ఏదో అన్నాడని, ఎవతో ఏదో అందని దేవుని మీద అడిగే, దేవుని యొక్క ఆలయానికి రాకుండా ఇంట్లో కూర్చోవాలని కయ్యూనులాగా ఎందుకు ముఖములు చిన్నబుచ్చుకున్నాడు? ఎందుకు కయ్యూనులాగా ముఖము చిన్నబుచ్చుకొని కోపంతో ఉన్నాడు? దేవుని వ్యవసాయం అమ్మ నువ్వు, దేవుని వ్యవసాయం అయ్యా నువ్వు. ఈ అనుకుంటులు, కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, పగులు దేవుని వ్యవసాయం అయి ఉన్న వ్యక్తిలో ఉండవు. ఇవన్నీ తొలగించేసుకోమంటే తొలగించుకున్నటువంటి యోగ్యమైనటువంటి మంచి భూమిగా నువ్వు ఉంటావు. మంచి మనసుతో దేవుని మాటలనే ఉంటావు. నిన్ను అసహించుకున్న వారి మాటలను వినవు, నిన్ను కోపగించినటువంటి మాటలను వినవు, వాటిని అసలు లెక్కనే చేయవు. ఆ దాని ప్రకారంగా ప్రవర్తించి అవి నూరంతలుగా ఫలిస్తాయి. ఆ నూరంతల్లో దానికి పెంచినటువంటి పేరు, వచ్చినటువంటి పంటకు ఆయన పెంచిన పేరు. ఇప్పుడు వాక్యం అన్న విత్తనము అమ్మ నీ కొరకు వేస్తున్నాడు కదా, నీలో వేస్తున్నావురా. మాస్టర్ కుమార్తె ఎక్కువ విలువ ఎట్లా వేస్తున్నావు? ఇప్పుడు ఈవిడ గారికి వాక్యం వినిపించాడు, మన అందరికి వాక్యం వినిపించాడు, అట్లా వాక్యం వినిపించాడు. ఈవిడ చెత్త శరీరము కొరకు వాక్యం వినిపించాడా, ఈ చెత్త శరీరమునున్న దేవుని ఆత్మ కొరకు వాక్యం వినిపించాడా? గట్టిగా చెప్పాలి కదా కదా. ఈ చెత్త కొరకు కాదు, ఇది చెత్త శరీరం. ఇది చక్కటింత పొడుగు వెంట్రుక ఉంది, చెత్త శరీరం, చెత్త వెంట్రుకలు. అదే చక్కటి ముక్కు ఉంది, చెత్త ముక్కు. విన్నారమ్మా? వీడు నాకంటే చక్కటి రంగు ఉంది, చెత్త. ఇదంతా చెత్త. ఎవడు ఎలా పుట్టినా, ఏ రంగుతో పుట్టినా, ఏ శరీరంతో పుట్టినా అదంతా దేవుని దృష్టిలో చెత్త. ఆమె పొట్టోనికి అదే వాక్యం, పొడుగోనికి అదే వాక్యం, దొబ్బోనికి అదే వాక్యం, పక్కోనికి అదే వాక్యం, అందరికీ అదే వాక్యం. ఎందుకనంటే పొట్టోడని కాదు వాక్యం, పొడుగోడని వాక్యం కాదు, అందగతదని అందగాడని వాక్యం కాదు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి అని వాక్యం. సో వాక్యము విత్తబడుతుంది తనలో ఉన్న దేవుని ఆత్మతో, తనలో ఉన్న దేవుని ఆత్మతో. అందుకే ఈ విత్తం విత్తబడుతుంది వ్యక్తికి అయినప్పటికీ ఆ వ్యక్తి లోపల ఉన్న ఆత్మకు అది విత్తబడుతుంది కనుక అందులో నుంచి పంట లేదా ఫలము వచ్చిన తర్వాత దేవుడు ఏం పేరు పెట్టాడు? ఆత్మ ఫలము ఏమనగా, ఆత్మ ఫలము ఏమనగా, చెప్పండి, ఆత్మ ఫలము ఏమనగా. నేను చెప్పింది చెప్పకండి,
ఏమున్నాయి? ఆత్మ ఫలము ఏమనగా 8 ఉన్నాయి కదా, 8 9 9. గలతి 5:22. 5:16 చదవండి, 22 కూడా చదవండి త్వరగా. Five 16, 5:22 గలతి. నేను చెప్పున్నదేమనగా 5:16 వస్తుంది. 5:16 ముందు చదువు. 5:16 నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మ అనుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పనికి మాలినది ఏది కూడా నీ మనసులో పెట్టుకో. ఎవరి మీద అడగవు, ఎవరి మీద నీకు కోపం ఉండదు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఇవి ఏవి కూడా శరీరేచ్ఛలను అనుసరించరు. ఆత్మ సంబంధమైన వాటిని అనుసరించుడి, అవలంబించుడి, ప్రవర్తించుడి. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ సంబంధివి. శరీర సంబంధులు కాదు, బూతులు మాట్లాడే సంబంధులు కాదు, తాగుబోతుల సంబంధులు కాదు. దేవుని యొక్క ఆత్మకు సంబంధించిన వ్యక్తులు. ఆ ఆత్మ సంబంధమైన వారు ఎలాంటి ఫలము ఫలిస్తారు? 22 అయితే ఆత్మ ఫలము ఏమనగా ఫస్ట్ది గంపలో పెట్టి తీసుకురండి. గంపలో ఇది తీసుకురండి. మీ ఫలం, మీ పంటలో నుండి, మీ ఫలములలో నుండి తీసుకురండి. ఎలా తీసుకురండి? నా ఫలములతో ఈ ఫలములను తీసుకురండి, నా పంటతో ఈ పంటను. ఇది డిఫరెన్స్ బిట్వీన్ హేబెల్ అండ్ కయీన్. హేబెలుకు కయీనుకు తేడా ఏంటి? హేబెలు యొక్క అర్పణను స్వీకరించడానికి, కయీను అర్పణను స్వీకరించకపోవడానికి రీజన్ వారి పొలములో నుంచి, వారి యొక్క దేవుడిచ్చినటువంటి దానిలో నుండి తీసుకొచ్చారు. కానీ దేవునికి సంబంధించిన దీనిలో ఉండాల్సినటువంటి ప్రేమ ఒకడిలో ఉంది, ఇంకొకడిలో లేదు. హల్లెలూయా. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇది వీటికి విరోధమైనది ఏది కూడా లేదు. ఆమేన్. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఈ 9కి 9 లక్షణాలు దేవుని వ్యవసాయ భూమి వల్ల నేను జోలపాట పాడుతున్నాను, నాకు అర్థం కావటం లేదు. మీ వారానికి మనం చేస్తున్నాం. వినండి, ఈ 9కి 9 ఈరోజు పూతకాల కృతజ్ఞత అర్పణ పండుగలో ఆలయములో పాలు పొందిన నీవు ఆయన వ్యవసాయ భూమి అయితే, ఆయన వ్యక్తి అయితే, ఆయన ద్వారా నువ్వు పుట్టించబడ్డావని నువ్వు అనుకుంటే, ఆయన ద్వారా నువ్వు మేపబడుతున్నావని నువ్వు అనుకుంటే, నువ్వు ఆయన దానవు, ఆయన వాడవని నువ్వు అనుకుంటే, ఈ 9కి 9 నీలో ఉండాలి. ఆమేన్. ఈ 9లో ఏ ఒక్కటి నీలో లేకపోయినా అది ఆత్మఫలము కాదు. ఒక సందర్భంలో మెరుపులో ఇక్కడ చెప్పినట్టు నాకు గుర్తు. మా ఆవిడ గారు అనార్ పండు తీసుకురమ్మంది. అనారంటే అనారేమంటే తెలుగులో కూడా దానిమ్మ పండు. వెరీ గుడ్. దానిమ్మ పండు తెమ్మంది. దానిమ్మ పండు తెమ్మంటే దానిమ్మ పండే తీసుకెళ్ళాను. దానిమ్మ పండు తీసుకెళ్ళి అమ్మ దానిమ్మ పండు తెచ్చాను అన్నాడు. తను కూడా నేను తీసుకొచ్చినటువంటి దానిమ్మ పండే అనుకుంది. నేను దానిమ్మ పండునే కొనుక్కున్నాను. ఇంకోసారి ఇక్కడికి వచ్చి నేను ఆ ఆకులు తీసుకోపోతాను కదమ్మా, కదా కదా. అట్లా ఒకసారి దానిమ్మ పండు చెట్టు నుండి దానిమ్మ పండు కోసుకొని తీసుకెళ్ళా ఒకరోజు. ఒకసారి కొనుక్కొని పోయా, ఇంకోసారి దానిమ్మ చెట్టు నుంచే తెంపుకొని దానిమ్మ పండుని తీసుకొని పోయాడు. నేను చెప్పగానే మా ఆయన ఎంత చక్కగా తెచ్చి తీసుకొచ్చాడో అని నా మీద ప్రేమను కనుపరుస్తూ కత్తి తీసుకొని ఆ దానిమ్మ పండును 2గా కోసింది. 2 పచ్చలు చేసింది.
అమ్మ నా బిడ్డ నన్ను చూడు, నన్ను చూడు, తర్వాత వాక్యం ఆ రెండుగా కోసి ఈ రెండు పచ్చలను ఇలా తెరిచేసరికి ఒక ప్రక్క నిమ్మకాయ గింజలు ఉన్నాయి, ఇంకో ప్రక్క జామగింజలు ఉన్నాయి, ఇంకో ప్రక్క అనగా ఒక్కొక్క పండులో ఉండాల్సిన అన్ని విత్తనాలు ఈ దానిమ్మ పండులో ఉన్నాయి. అప్పుడు నా భార్య నవ్వుతూ సంతోషంగా తీసుకున్న నా భార్య దానిమ్మ పండు తీసుకో, పండ్లు వరకు దానిమ్మ పండు తిమ్మండి. దానిమ్మ పండుని నేను తీసుకొస్తే దానిమ్మ పండుని నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు కోసి తెలిసిన తర్వాత దానిమ్మ పండులో ఉండాల్సినవి లేకపోతే నేనేం చేయొద్దు? నువ్వు కూడా ఏమి చేయలేవు. ఇప్పుడు చేతికి వచ్చింది, దాన్ని కోసిన తర్వాత తెలిసింది అది దానిమ్మ పండు. దాన్ని జామ పండనాలో తెలుస్తలేదు, నిమ్మ పండనాలో తెలుస్తలేదు, శుక్రియాలు ఏదనాలో దానికి తెలుస్తలేదు. ఇప్పుడు పైన మాత్రం, లోపల మాత్రం ఏ పండో తెలియదు. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? నాకు వచ్చిందా, మాడికి వచ్చిందా? మాడికి ఎందుకు వచ్చింది? నాకేం కోపం కాదు. మీరందరూ దానిమ్మ పండునే పరిశుద్ధులే. మీరందరూ దానిమ్మ పండుని పరిశుద్ధులను తీసుకుపోయి దేవునికి ఇస్తున్నారు. దేవునికి ఇచ్చిన తర్వాత దాన్ని తెరిచి చూస్తాడు. చూసిన తర్వాత దానిమ్మ పండులో ఉన్న పరిశుద్ధాత్మ పొరలేనిగా ఉండాలి. దానిమ్మ పండులో ఒకదానికి ఎలా అతుక్కుని గింజలు ఉంటాయో అలా ఐక్యతతో ఉండాలి. ఒక పొర దాటి ఇంకొక పొరలోనికి ఇంకొక విత్తనము కానీ ఆ గుచ్చిగా ఉంటాయి కదా, అవి పోవు. వాటికి సంబంధం ఆ పొర వెనకాల పొర ఇంతలో ఉన్న వాటికి ఏ సంబంధం? అవి దాటి అడుగు. ఏం చెప్తున్నావు అక్క? అక్క ఏం చెప్తున్నావు చెల్లి? ఇప్పుడు పొరాడు ఉంది, నీకు నీ దానితోనే సంబంధం. ఏది కూడా ఉండకూడదు. దానిమ్మ పండు అంటే పై రూపం కాదు. దానిమ్మ పండు అంటే లోపల ఉండాల్సినటువంటి ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం, దేవేశ్వరుడు, దయాలుతో, ఆశాలు, ఇలా 9కి 9. దానిమ్మ పండులో ఏమేమి ఉండాలో అవి మాత్రమే ఉంటే అది దానిమ్మ పండు. అలాగే ఆత్మఫలములో 9కి 9 ఉంటేనే ఉంది. సో కోతకాల పండుగ ఇది వాక్య పద్ధతి ప్రకారంగా ఇక్కడ జరిగించుకుంటూ మధ్యాకాశంలో జరిగే పెళ్లి పండుగలో పెళ్లి కుమార్తె అనేటటువంటి దానిమ్మ సంపూర్ణ దానిమ్మ పండుగ యేసు ప్రక్కన కూర్చొని ఆ పెళ్లి పండుగలో పెళ్లి కుమార్తెగా మనం కూర్చోవాలి. హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడు ఈ వాక్యమును, మన భూపండును, మన సమస్తమును దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధులైన దేవమ్మ తల్లి, మాకు భూమి నుంచి దానిని వ్యవసాయ భూమిగా ఇచ్చి వ్యవసాయ భూమిని శుభ్రపరుస్తూ దానిని దున్నుతూ దానిలో విత్తనము వేస్తూ నీళ్లతో తడుపుతూ అది పంటకు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ అది కోతకు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ దాన్ని కోసిన తర్వాత మొట్టమొదట దానిని పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి యాజకుని చేతికి ఇవ్వమని సెలవిచ్చావు. అప్పుడు నేను దానిని ఆశీర్వదిస్తాను, నా కృప నిరంతరము ఉండుమని సెలవిచ్చావు. అదే పద్ధతి నీ వ్యవసాయ భూమి అయిన మాకు కూడా పెట్టావు తండ్రి. మమ్మల్ని కూడా శుభ్రపరచడానికి ఒక యాజకుడిని పెట్టారు, దున్నటానికి పెట్టారు, విత్తనం వేయడానికి పెట్టారు. 4వ అధ్యాయంలోనే ఉంటుంది. స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు. నేనిచ్చు నీళ్ళు నీవు త్రాగితే నీ లోపల నుండి జీవజలపు ఊటలు కన్నుకొని వస్తాయన్నావు. ఆ నీవిచ్చేటటువంటి నీళ్ళతో తడుపుమన్నావు, తడుపుతూ ఉన్నావు. ఎదురు చూడమన్నావు పంట వచ్చేంత వరకు. నువ్వు వచ్చేంత వరకు ఎదురు చూడమన్నావు. నువ్వు వచ్చేంత వరకు ఎదురు చూసినప్పుడు కొయ్యమన్నావు. కొయ్యబోతూ ఉన్నావు తండ్రి, కొయ్యబోతూ ఉన్నా. కోసి మొట్టమొదట ప్రధాన యాజకుడు అయిన నీకు ఇవ్వబోతూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రం. కాబట్టి ఆ కోతకాల పండుగలో నీ చేతిలోనికి మొట్టమొదట మేము వస్తే
ఆ తర్వాత నేను తండ్రి ఉన్న చోటికి, తండ్రి చేతికి తల్లి ఉన్న చోటికి అన్న పరలోకానికి నువ్వు తీసుకొని వెళ్తావు. కాబట్టి ఈ భూమి యొక్క వ్యవసాయ భూమి యొక్క సందర్భములు, పరిస్థితిని మాకు అలవాటు చేసి అందులో నుంచి ఈ ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని ఈ పూతకాల కృతజ్ఞతాల పండుగ చేసుకుంటూ మధ్యాకాశంలో జరిగే పెళ్లి పండుగకు సిద్ధపడమన్నా. కాబట్టి ఎంతమంది అయితే యాజకుని మాట, నీ మాటగా విని అవలంబించి మంచి మనసుతో, మంచి నేలతో ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఒకవేళ వారి ఇష్ట ప్రకారంగా తీసుకుని వచ్చింది, అంగీకరించింది, స్వీకరించింది, తీసుకురానటువంటి వారు తీసుకురావాలి అన్నటువంటి ప్రేరేపణ మీరు కలుగ చేసి అనుగ్రహించి ఈ రాష్ట్రాలకు మమ్మల్ని అందరినీ కూడా పెళ్లికి మాత్రంగా సిద్ధపరుచుకున్నాం. ఈ అవకాశం నాకు అందరికీ కలుగ చేసినందుకు యాంత్రికం స్థితిస్తూ చెల్లిస్తూ స్వామిని కానీ వెలుగుంచున్నాము. స్వామి అందరికీ వందనాలండి. గవర్నమెంట్ అందరూ మంది కుటుంబాలను మీకు ఇచ్చిన సంవత్సరాన్ని అభివృద్ధి పరిచి వాటిని తెలిసింది అవకాశం ఇస్తాను. ఒక క్షణమందరూ కూడా మోకరిద్దాము. ఒక క్షణమందరూ కూడా మోకరించి 2 చేతులు పైకెత్తి అడుగుతాము. నువ్వు నాకేనే చెప్పావో ఆ ప్రకారంగా నేను ఉన్నానా లేదా ఒక్కసారి ఎవరికి వారే ఎందుకు చెల్లించావు. అయినప్పటికీ కూడా ఇంకా నేను మారని స్థితిలో ఉంటే, ఇంకా నీ హృదయము కఠినముగా ఉన్నట్లయితే ఈ దినం నా దేవుడు దేవా నువ్వు నూతన హృదయాన్ని ఇస్తాను కదా, నేను మంచి ఫలములు ఫలించాలి, మంచి ఫలములను ఫలించాలి, మంచి ఫలములను ఫలించాలి అని ఆయన 2 చేతులు పైకెత్తి 2 చేతులు పైకెత్తి నువ్వు ఏది నీలో ఉందో వాక్యంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు. వాక్యంలో స్పష్టంగా చెప్పాడు దేవుడు. వాక్యంలో స్పష్టంగా చెప్పాడు దేవుడు. వినలేవు 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 వినలేవు. ఒక్కసారి ఒక్క క్షణం ఒక్క క్షణం నేను ఉన్న స్థలంలో మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక్క క్షణం అందరూ కూడా అయ్యా నీకు ఇష్టమైన విధంగా నేను లేకపోతే ఈ దేవుడు నీ వైపు నా చేతులు తరుగుతున్నానయ్యా, మీరు సహాయం చేసేదేవరని, మీరు సహాయం చేసేదేవరని. అయ్యా పొలాలు లేని అజూరమానికి ఒకవేళ నేను ఉంటే, ఆయుష్ను లేదు, ఫలితం లేని భూమిలో జీవిస్తే ఆయుష్ను లేదు. అయ్యా నువ్వు క్షమించమనుకుంటావా, నువ్వు క్షమించమనుకుంటావా? మనము ప్రభులో ఉంచబడి ఉంటుంది. ఒకసారి చెప్పబడ్డ వాక్యం నేను ఒక హెచ్చరించినట్లయితే, ఒకవేళ గద్దించినట్లయితే, నీ బుద్ధి కలిగించే విధంగా మాట్లాడినట్లయితే, ఈ దినమున యేసు 2 చేతుల పైకెత్తి అయ్యా దయచేసి నన్ను క్షమించు, నా తండ్రి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధాత్మ చేత నా నాలుగు నా పెద్దలను సర్వశ్వని కాల్చుకొని అడుగు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన వాళ్ళ 2 చేతులు పైకెత్తి 2 చేతులు పైకెత్తి 2 చేతులు పైకెత్తి 2 చేతులు పైకెత్తి ఒక్క క్షణం అడుగుదామా? ఎక్కువ క్షణం పడుతుంది. ఎందుకంటే నేను హెచ్చరించాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నిన్ను ప్రేమించాడు కనుక నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. ఎంతగానో కూడా ఎంతగానో ప్రేమించిన యేసయ్యా, ఎంతగానో కరుణించెను. సాతాను బందిగా జీవంతరంబాలతో
ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా అంటే చెప్పలేనంతగా, ఎంతగా అంటే రక్తం చిందించేంతగా, ఎంతగా అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఆ ప్రేమతో ప్రేమిస్తే నువ్వు ఏ ప్రేమతో ప్రేమిస్తున్నావు?
శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తే ఏ ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావు? ఒక క్షణం ఆలోచించావు. నువ్వు దేని ఎక్కువ ప్రేమిస్తున్నావు? మనుషులనా, లోక సంబంధమైనవా, దేవుడా? దేని ప్రేమిస్తున్నావు? దేవుడిని ప్రేమించిన వాడు దేవుడు ఖచ్చితంగా వారిని ప్రేమిస్తాడు. దేవుడిని ప్రేమించిన వాడు దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. కానీ మనుషులను ప్రేమించిన వాడు మళ్ళీ తిరిగి ప్రేమను పొందలేడు. మనుషుల మాట తప్పేవాడు, మనుషుల మాటలు నిలబడినవాడు. కానీ దేవుడు మాత్రం మాట తప్పనివాడు. దేవుడి లోకం ఎంతో ప్రేమించి రాయబడింది. ఆ మాట ప్రకారంగా ప్రేమించాడు. ఆ మాట ప్రకారం పరలోకాన్ని విడిచి భూమికి వచ్చాడు. భూమికి వచ్చి మనందరితో కూడా తెలియజేసిన మాట ఏంటి అంటే, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుకున్నాడు. అది మళ్ళీ సహవాసం ఐక్యతలోకి తీసుకురావడానికి ఒక్కొక్కసారి మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? ఒక్కొక్కసారి ఎవరికి ఒక్కొక్కసారి ఆయన శరీరం పాల్గొనబోతున్న నీవు, ఆయన రక్తంలో పాల్గొనవలసిన నీవు ఒక మాట గ్రహించాలి. ఏంటి గ్రహించడం అంటే, ఆయన అది రొట్టెను తినడం కాదు, ఇది రాక్షసము తాగడం కాదు, ఇది నా శరీరం అంటాడు, ఇది నా రక్తం అంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడం నేను చేయలేని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఎందుకు ఆయన శరీర రక్తంలో పాల్గొనాలా? నిత్య జీవము ఆయన కూడా ఉన్నట్టు మనం నన్ను పాల్గొనాలి. నేను ఏ శరీరంతో కడగబడ్డాను, ఇది నేను చేయాల్సిన ప్రతిసారి చేయాల్సిన పని, నేను ఖచ్చితంగా పాల్గొనాలి అని మంచిది పాల్గొందే వాడిగా పాల్గొనేవాళ్ళు ఉంటాడు. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘంతో అంటాడు, ఎవరైనా అయోగ్యముగా పాలు పొందిన ఎడల అని రాస్తూ అంటాడు. మీలో చాలా మంది బలహీనులై ఉన్నారు, మీలో చాలా మంది రోగులై ఉన్నారు, మీలో చాలా మంది నిద్రించుచున్నారు అని స్పష్టంగా అంటాడు. ఒకవేళ ఆయన సన్నిధికి ఒక నిర్లక్ష్యంగా వస్తూ కూడా అయోగ్యముగా నేను చేయవేయడానికి, ఒకవేళ ఏ మంచి నిర్ణయం తీసుకోకుండా ఒకవేళ చేయవేయడానికి నువ్వు ఇష్టపడితే సిద్ధపడితే నీకు నువ్వే కీడును కలగజేసుకుంటున్న దానం. ఒక్కసారి దేవుని వైపు చూసి, దేవా ఇది నా తప్పు, ఇది నా పొరపాటు, ఇది నేను మాట్లాడాను, ఇది నేను చూశానని నీ మనసులో ఒకవేళ దేవునితో ఒప్పుకోగలుగుతావా? సమాధాన పడగలుగుతావా? నువ్వు సమాధాన పడితే ఖచ్చితంగా నిశ్చల వ్యక్తులు పాల్పొందు. ఒకరు సమాధాన పడకపోతే నువ్వు పాల్పొందడానికి యోగ్యత అర్హత నీకు లేదు. ఒక్క క్షణం నువ్వు ప్రశ్న వేసుకొని నువ్వు సిద్ధపడు. చిన్నమాట ప్రార్థన చేసుకుంటావా? సంఘ కాపర్లు కొద్ది సమయం మౌనంగా ఉంటున్నానా? కొద్ది సమయం ఆయన చిన్నమాట ప్రార్థన చేసుకోగలుగుతావా? మా నువ్వు తండ్రిలో ప్రార్థన చేసుకుంటే ఒక మంచి తీర్మానం తీసుకుంటే నువ్వు తండ్రిరాలని. అమ్మా, లోకానికి ఏం చేయదు, మనుషులకి ఏం చేయదు, రాజకీయానికి ఏం చేయదు, కానీ దేవుడు మాత్రం సమస్తం చేయగలరు. ఏ రాజకీయం కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ, మనుషులు కానీ నేను కాపాడలేరు. దేవుడు మాత్రం కాపాడుతాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే. భయమానులు ఉండకూడదు. పనికి మళ్ళీ స్థలంలో పరిగెత్తుకుని వెళ్తావు, కానీ దేవుడు మందిరానికి వచ్చేసరికి కాళ్ళు బాగులేనోళ్ళు స్త్రీలు నడుస్తారు చూస్తే ఆ విధంగా, కాళ్ళు బాగులేని పురుషులు నడుస్తారు చూడు ఆ విధంగా. అమ్మా, ఎందుకు అంత గర్విస్తున్నారు? 5 నిమిషాలు ఒప్పుకోలేవా? ఇవి నాలో ఉన్నాయి, అందుకే ఆలస్యం అవుతుంది. ఒక దినంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. జరిగినప్పుడు ఏంది నా పరిస్థితి? ఒకసారి ప్రశ్న వేసుకుని దేవుని ప్రార్థన అయ్యాయి. అయ్యా, నీకు నమ్మకంగా ఉంటే నేను బ్రతకగలుగుతాను, నీకే నమ్మకంగా లేకపోతే నేనే బ్రతుకుతానయ్యా. ఒకసారి దేవుని దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకో. నిన్ను సమర్పించుకోగలిగితే
నిన్ను సమర్పించుకోగలిగితే క్షేమం లాభం ఇదేనా? క్షేమం లాభం ఇదేనా? కనుక ఎవరికి కొద్దిసారి ప్రార్థన చేసుకోగలుగుతారా? కొద్దిసారి ప్లీజ్ ఈ సమయాన్ని సంఘ స్థాపకులు కొద్దిసారి మౌనంగా ఉంటున్నా, సంఘ స్థాపకులు కొద్దిసారి మౌనంగా ఉంటున్నాను. చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, మంచి తీర్మానం తీసుకోవాలి. మంచి తీర్మానం 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 మంచి తీర్మానం. హల్లెలూయా. ఎవరెవరు పట్టించుకోవద్దు, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరెవరు చూడాల్సిన అవసరం లేదు. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు, నువ్వు దేవుని వైపు చూడు, దేవుని వైపు చూస్తూ దేవుని వైపు చూస్తూ అమ్మా మౌనంగా ఉండదు తల్లి. చిన్న మాట ప్రార్థన చేసుకో, చిన్న మాట ప్రార్థన చేసుకో, చిన్న మాట ప్లీజ్, చిన్న మాట కలబుసుకో ప్రార్థన చేయండి, కలబుసుకో ప్రార్థన చేయండి, కలబుసుకో ప్రార్థన చేయండి. కళ్యాణి నేను బయటకు వెళ్ళిపో. కలబుసుకో ప్రార్థన చేస్తాను. అమ్మా ఇది మంచి సమయం, ఇలాంటి సమయం. మహిమ కలుగాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన గంభీరుడు నీ కోసం నా కోసం కలవరి కొయ్యపైన సిలువలో వేలాడు బలియాగమే రక్తం కార్చిన దేవుడు ఆయన నేను విమోచించడానికి తన సర్వాన్ని దారిపోస్తాడు. ఒకటి దగ్గర 40 గొర్రెల బలిని నాగల్చే దున్నపడిన భూమిగా చేసుకున్నాడు. రక్తము నీరును కార్చి నిన్ను పరిశుద్ధపరచడానికి యోగ్యమైన పాత్ర నిలబడ్డాడు. ప్రభువానికి వందనాలయ్యా, నా దోషములు కడిగాను, నా విధేయతను కడిగాను, నా మనసులో చూపులో తలంపులో మాటలు నడకలు క్రియలు అభిప్రాయాలు దోషం ఉండగా మానందనైనా నన్ను క్షమించడానికి థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలయ్యా, మమ్మల్ని శుద్ధీకరించండి, మమ్మల్ని యోగ్యులుగా చేయండి, మమ్మల్ని పవిత్రపరచండి అయ్యా. నీ శరీరంలో రెక్కముగా పాల్గొండగా మమ్మల్ని యోగ్యులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ అపవిత్ర దాగు మధ్య కలంకమాల ఉండడానికి వీలలేస్తున్నాము. పవిత్రపరచండి అయ్యా. మా కోసం కలవరి అయిపోయిన సిలువలో వేలాడి రక్తము కార్చిన దేవుడు, రక్తములు విడుదల ఆరోగ్యం ఉంది ప్రభా. ఆ రక్తం మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. ఈ రొట్టెను కాకండి, ఇది యేసు నామమున నీ దేహముగా మార్చబడను గాక అని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున నీ దేహముగా మార్చబడను గాక అని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా కోసం కలవరి కొయ్యపైన సిలువలో వేలాడి రక్తము కార్చిన దేవుడవయ్యా. ఈ పాత్రలోని రక్తం అయ్యా స్తోత్రం నీ రక్తంగా మార్చబడను గాక. ఇది నీ రక్తంగా మార్చబడను గాక. పాల్గొంటున్నామా యోగ్యులుగా పవిత్రులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వందనాలు. దేహంగా మార్చిన వందనాలు. ఈ ద్రాక్ష రసాన్ని మీరు పవిత్రంగా మీ రక్తంగా మార్చిన వందనాలు. దీనిలో పాల్గొన్న మమ్మల్ని యోగ్యులుగా పవిత్రులుగా పరిశుద్ధపరచమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నేను తిన్నప్పుడల్లా దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చేయడని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అదే విధంగా ప్రభు భోజనమైన విమోహన ఒక పాత్రను ఎత్తుకొని అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది మీ కొరకైన నా కృత నిబంధన నా రక్తం తాగునప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చేయడని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. పరమ తండ్రి వందనాలు ప్రభా. మీ దేహాన్ని బట్టి వందనాలు, మీ రక్తాన్ని బట్టి వందనాలయ్యా. ఇలా యోగ్యంగా పవిత్రంగా పాల్గొనే శక్తిని సామర్థ్యాన్ని మాకు ఇస్తున్న విధానం బట్టి నీకే స్తుతులు చేస్తున్నాను. దీనిలో మేమందరం కూడా పవిత్రంగా పరిశుద్ధంగా పాల్గొనే శక్తిమంతులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, అద్భుతకరుడానికి స్తోత్రమయ్యా. ఇలా పాల్గొంటున్న వారందరూ నూతన బలంతో, నూతన శక్తితో, నూతన అభిషేకంతో వారు నింపబడుదురు గాక. బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగును గాక. అయ్యా మా
మా మరణమంతముకు మీ రాకడ పర్యంతం మేము మరణ యొక్క పునరుత్థానాన్ని మేము సాక్ష్యం ప్రకటించుదుముగాక. బలమైన అభిషేకమైన ఆత్మతో మమ్మల్ని నింపి దీవించండి ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే యోగ్యం, నీకే స్తుతులు ఘనతలు ప్రభావాలు చెల్లిస్తున్నాను. దీనిలో మమ్మల్ని అందరూ కూడా యోగ్యులుగా చేసినందుకు, పాత్రులుగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇలా పాల్గొంటున్న వారందరూ నూతన బలముతో, నూతన శక్తితో, నూతన అభిషేకంతో నింపి బలపరిచి వాడుకోమని నీకే స్తుతి చెల్లిస్తూ యేసు నామమున సమర్పిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. కావలసిన వారందరూ కూడా మీ కుడి చేయి పక్కెత్తితే మీ దేహము యేసయ్య రక్తం మీద చేయబడుతుంది. వెంటనే పట్టుకునండి. అయ్యగారు ప్రకటించిన తర్వాత ఒకేసారి అందరం కలిసి పూజిద్దాం. ఒక పాట పాడుతున్నప్పుడు మీ దగ్గర చేయబడుతుంది ఇదంతా కూడా. కాబట్టి ఒక పాట ఎత్తండి ఎవరైనా. ప్రమోషన్ ప్రతి అందరికి వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా రాలేదా ఇప్పుడే చెప్పండి అమ్మా. రాకపోతే మా తప్పిదం వల్ల మీకు అందకపోతే మీరు ముందే తెలియపరచవలని. అందరికి వచ్చినట్టయితే యేసు రక్తాన్ని బట్టి, యేసు దేహాన్ని బట్టి అందరూ కూడా చేతులకి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం కలిసి ఒకేసారి పూజించి తాగుదాం.
ఇంకా ప్రభు రక్తం ప్రభు శరీరం మిగిలబడినది, ఇంకా మారు మనసు పొందకుండా రక్షించబడకుండా దేవునికి దూరం అయిపోతున్న ప్రియ దేవుని బిడ్డలను ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనాయకుడు రండి, నేను మీకు విశ్రాంతి అనుగ్రహిస్తాను దేవుని వాగ్దానం దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఇంకా రక్షణ పొందకుండా దేవునికి దూరం అయిపోతున్న ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా దేవుడి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మారు మనసు పొందే అవకాశం ఉంది. ఇంకా రొట్టె ద్రాక్షరసం మిగిలబడినది, ఇంకా దేవునికి దూరం అయిపోకండి. ఆ దేవుని శాపాన్ని ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడి ఒక మార్గాన్ని దేవుడు తెలియపరిచాడు కనుక రక్షణ పొంది అందరి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభువు మనం చేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడా పరిశుద్ధుల వందనాలు, నీ రక్తములో నీ దేహములో మీ శరీరంలో మేమందరం కూడా పాల్గొంటున్న వారందరి నూతన బలముతో నూతన శక్తితో నూతన అభిషేకం తనపై బలపరిచి నడిపించి అద్భుతాలు జరిగించమని నీకు నమ్మకమైన బిడ్డలుగా యథార్థమైన బిడ్డలుగా పనికొచ్చే పాత్రలుగా ఈ లోకములో మేము నిలబడే శక్తిమంతులుగా నిలబెట్టుమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకే స్తుతులు ఘనతలు మహిమలు చెల్లిస్తున్నాను. అయ్యా కృప దయచేయండి, అభిషేకించండి, అద్భుతాలు జరిగించండి, ఆటంకాలు లయపరచమని నీ మహిమ నింపమని ప్రార్థన చేస్తున్నాం. పాల్గొంటున్న వారందరూ కూడా నీ శక్తి సామర్థ్యంతో నింపి నీ కోసం మన నమ్మకమైన బిడ్డలుగా ఉండే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ. ప్రభునందు పిల్లారా పాత్రలు ఎవరైనా తీసుకొచ్చి పెట్టండి. అంతేకాకుండా ప్రభు శరీరం ప్రభు రక్తం, నేను ప్రభు శరీరం ఎప్పుడు చెప్తా ఉన్నా జాగ్రత్తగా దాన్ని చేయాలని, అది మిస్టేక్ అవుతా ఉంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీరెవరైనా నేర్చుకోవాలనుకుంటే అక్కడ చేసేవాళ్ళంటే డైరెక్ట్ గా మా సంతోష దగ్గరికన్నా వెళ్ళండి, సంతోషాన్ని ఇక్కడ వెలిపించుకోండి ఒకసారి, లేదా ఆమె దగ్గర వెళ్ళి ఎట్లా చేస్తారో ఒకసారి చూడండి. ప్రాసెస్ రొట్టె కరెక్ట్ గా ఉండాలి, మెత్తగా ఉండొద్దు, అది ఉడికినట్టు ఉండాలి, లోపల ఉడుకుతలేదు, అది ఒక ప్రాబ్లం అయితే చెప్తుంది, అది కరెక్ట్ చేయాలన్నమాట. అంటే మైదా పిండి వాడొద్దు, గోధుమ పిండి అక్షయమైన గోధుమ పిండి వాడాలని చెప్పారు. దాంట్లో నెయ్యి వేయాలి, చక్కెర తీపిగా ఉండాలి, అవన్నీ ఉన్నాయి కొన్ని పద్ధతులు. కాబట్టి ఖచ్చితంగా కనీసం ఒక ఇద్దరు ఉండాలి. ఆ పని కోసం ప్రతిష్ఠిత చేసిన వారు, ఆ పని కోసం ప్రతిష్ఠిత చేయబడిన వారు ఇద్దరు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అయ్యగారు కూడా ఆలోచించండి. ఎవరైనా ఇంకెవరిద్దరు స్త్రీలు ఉంటే వాళ్ళు ఆ పని చేయడానికి పూనుకోవాలి. కాబట్టి ఆ పనికై మీ సంఘములో ప్రతిష్ఠించి ప్రార్థన చేసి వారిని ఆ పనికి కేటాయించారు. ప్రతి సెకండ్ ఫస్ట్ సండే వాళ్ళదే బాధ్యత. ఎక్కడికి వెళ్ళి చక్కెర తెచ్చుకోవాలి, మంచి నీళ్ళు తెచ్చుకోవాలి, మంచి గోధుమ పిండి తేవాలి, ఉడకాలి, మాడొద్దు, రొట్టె మాడొద్దు, లోపల మాత్రం ఉడకాలి. అది టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ మా సంతోష తెలుసు కదా, ఆమె దగ్గర రండి, ఆమె నేర్పిస్తుంది. ఖచ్చితంగా నేర్చుకుంటే ఆ ప్రకారం చేయండి. ఓకేనా? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది ఇంకేమైనా ప్రకటన చేయడానికి అయ్యగారు నాకు తెలిసి నేనైతే ఇది చెప్పాలి. కాబట్టి నిజంగా సౌండ్ బాక్సులు లేవు. కాబట్టి పండుగలు దాటిపోతున్నాయి కానీ సౌండ్ బాక్సులు తెస్తలేవు. కాబట్టి సౌండ్ బాక్సులు వాళ్ళు మైక్ కరెక్ట్ ఉండాలి. కాబట్టి నేనేమంటున్నంటే కనీసం మనకు మంచి ఒక బాక్స్ ఉండాలి. కాబట్టి దీనికి స్టేజ్ కాబట్టి హ్యాపీఫైర్ కావాలంటే అది 30,000 కావాలి. తర్వాత బాక్స్ కావాలంటే అది 30,000, 60,000 కావాలి. మైకులు కావాలంటే ఇంకా 4-5,000 కావాలి. అంటే కనీసం 70,000 ఖర్చు ఉంది మీ ఇక్కడ చేయాలంటే సౌండ్ బాక్స్. అంటే కనీసం మీ చర్చిలో కరెక్ట్ గా క్లారిటీగా అందరికి పాట పడిన మధురంగా ఉండాలి, చెప్పిన వాక్యం వినపడాలంటే ఇది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి 70,000 రూపాయలు ఖర్చు ఉన్నది సౌండ్ బాక్స్, నేనే చెప్తున్నాను. కాబట్టి ఈ 70,000 ఖర్చును మీరు భర్తా చేయాలంటే అందరి కుటుంబానికి ఎన్ని కుటుంబాలు నాకు తెలియదు కానీ అన్ని కుటుంబాలు పాలు పంపులు చేసుకుని అందరూ పార్టిసిపేట్ చేసి ఈ బాక్స్ ఒకటి, యాంప్లిఫైర్ ఒకటి, మైకులు ఒక 2-3 మంచి క్లారిటీ, ఒక సేవకునికి సపరేట్ మైక్ ఉండాలి. అది ఖచ్చితంగా ఊరికే దాన్ని గురించి మీరు వాడుకొని నేను వాడుకొని కదా మీరు బాబా అని అన్ని కప్పుతారు. మళ్ళీ నేను దాన్ని పిలుచుకోవాలి, అంత రోగాలు ఎందుకు, నా వల్ల నీకొద్దు, నీ వల్ల నాకు రోగాలు. కాబట్టి ఎవరిది మైకు వాళ్ళకి ఉంటే పాస్టర్ పాటు విశ్వాసాలకు మైకు వేరే ఉంటే ముగ్గుల దగ్గర ఆడవాళ్ళ దగ్గర కూడా ఉంటే బాగుంటుంది. అది గుర్తెరగంటే 70,000 రూపాయలు పని ఉన్నది. కాబట్టి మీరు ఇస్తా అంటే నేనైతే ఇప్పుడు చెప్పిన ఏంటంటే మా సంఘంలో ఏం చెప్తున్నానంటే కుటుంబానికి 2,000 రూపాయలు ఇవ్వమని చెప్పాను. కుటుంబానికి 2,000 అంటే బాక్సుల కోసం కాదు, ఆల్రెడీ బాక్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం కాదు. ప్రేమ మీద వస్తుంది కదా 29 తారీఖు చర్చి యానివర్సరీ కాబట్టి దశభాగం లాగా వడ్లు ఇస్తలేరు ఎట్లయినా కదా. 100 సంచులు పడితే ఎన్ని సంచులు ఇవ్వాలి? 10 ఇస్తారా? 10 మనం 10 ఇస్తే గుండాడు పిల్లలు చచ్చిపోతున్నాం. అమ్మ 10 అని అయ్యగారికి ఇస్తున్నాను ఇవ్వద్దు. ఎప్పుడు మీరు ఎవరికి ఇచ్చినట్టు ఇవ్వాలి? దేవుడికి ఇస్తున్నాను ఇవ్వాలి. కాబట్టి 10 సంచులు ఇవ్వాలి. కానీ ఇయ్యరు చాలా మంది.
కాబట్టి నేనేం చేసినట్టే ఇక మీ దర్శనం అడుగుతలేని మీ బేబీగా ఉన్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా, కుటుంబానికి 2,000 ఇవ్వండి, పంటకు 2,000, పంటకు 2 అంటే ఇప్పుడు ఎన్ని పంటలు తీస్తారు సంవత్సరంలో? 2 పంటలు అంటే ఎన్ని వస్తాయి? ఎవరికి ఇస్తున్నట్టే 4,000? దేవునికి అయ్యగారు కాదు, మళ్ళా దేవునికి సైసాలు అయ్యగారే తినాలి. అయినా కూడా దాంట్లో కొన్ని తీసి దేవుని మందిరానికి వాడతారు. అది కాబట్టి ఖచ్చితంగా పంటకు 2,000 రూపాయలు తీయాలి మీరు దశమ భాగం. ఫుల్ ఇచ్చేటోళ్ళు ఉంటే ఇవ్వండి. కొంతమంది 10 సంచులు యథార్థంగా మాట్లాడారు, సంఘం ఉన్నారు 4,000, వాళ్ళు ఎంత పడితే అంత కరెక్ట్గా తీస్తారు దశమ భాగం. ఒకరు 15,000 అయితే, ఒకరు 12,000 అయితే, ఒకరు 10,000 అట్లా 3-4 ఉన్నారు కరెక్ట్గా ఇచ్చేటోళ్ళు. కొందరు ఇయ్యకపోతే వాళ్ళు బేబీ దగ్గర ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు అందరికీ గడపకు 2,000 ఇస్తారా సస్తారా అని, నా కోసం కాదు దేవుని కోసం ఇవ్వని చెప్పాను. కానీ ఖచ్చితంగా గడపకు 2,000 రూపాయలు ఇవ్వండి. మీరు కూడా అట్లా పార్టిసిపేట్ చేస్తే మందిరంలో ఏదైనా పని ఉంటుంది, అవసరం ఉంటుంది, తెస్తారు. అది 1,000 అయ్యగారు తిన్న 1,000 అయ్యగారు తినాలి, పోషించబడాలి. మీకు అయ్యగారు తిన్న 1,000 దాని కలుపుతాడు, కలిపి అన్ని తీసుకురావాలని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని కుటుంబాలను తెలియదు. మా దగ్గర అయితే 70 కుటుంబాలు ఉన్నాయి. మరి మీ దగ్గర ఏంటో నాకు తెలియదు. 70 కుటుంబాల్లో సార్ అటు ఇటు పోయినాడు రానోడు ఉంటాడు కదా, అటు ఇటు అల్లం పల్లం పొల్లం అన్నట్టు ఉంటాడు, పోటీ అన్నట్టు ఉంటాడు. కాబట్టి అదంతా చేసిన కనీసం ఒక 60 కుటుంబాలన్నా ఇవ్వాలని చెప్పింది. కాబట్టి అట్లా ఇస్తే 1,20,000 అవుతుంది మా దగ్గర. 1,20,000 దీ ప్రేమ మీద ఖర్చు పెడతాం, వీటికిలా ఖర్చు పెడతాం. మిగిలితే నేనేం వాడను, విశ్వాసులుగా పేర్కొన్న వానికి లెక్క రాయండి, మీ పేరు రాయండి, వాళ్ళ దగ్గర రాసి పెట్టండి. కాబట్టి ఎవరికైనా ఒకరికి బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యత వాడే చూసుకోండి అని చెప్పింది. కాబట్టి ఇది ఖచ్చితంగా రూల్. ఇది ఖచ్చితంగా మీరు కూడా అట్లా ఆలోచించి చేస్తే మంచిగా అవుతుంది. ఊరికే ఒక దగ్గర దేగి అడిగే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు మీకు ఎలక్షన్ 11 ఎలక్షన్. ఈడ పార్టీలు ఏమీ లేదు, ఈడ ఏ పార్టీ లేదు. నువ్వు ఏ పార్టీలో తిరుగు, బయట గడప బయట చర్చి బయట నువ్వు ఇంటికాడ ఏ పార్టీలో తిరుగు. ఈడికి వచ్చినాక ఏ పార్టీ లేదు, అందరం యేసయ్య పార్టీ. ఆమేన్ హల్లెలూయా. ఆ సంఘం అది చెప్పిన, నేను ఎవరిని ప్రోత్సహించలేదు, ఎవరు చేసేయలేదు. ఇష్టం ఎవరు యథార్థంగా పనిచేస్తుంటే వారికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటు. ఇక్కడ ఏ పార్టీ గురించి చెప్పబడదు, ఏ వ్యక్తి గురించి చెప్పబడదు. అది గుర్తెరగాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తాం, అందరూ వచ్చిన అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఎవరు మంచిలో న్యాయమో వారికి ఇవ్వాలి ప్రభువాలు ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ పార్టీల వయసు లేదు, పార్టీల విభజించొద్దు, పార్టీలుగా కొట్లాడదు. మనం ప్రేమ ఉండాలి. బయట ఉన్నప్పుడు ఏ పార్టీ ఉండాలి, ఇట్లా తిరుగు నీ ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా ఓటేసు. కానీ ఇక్కడ పార్టీలు తీసుకురావద్దు. చర్చిలా ఇది మందిరంలో ప్రకటించబడదు, చెయ్యరు. ప్రార్థన చేస్తారు, నిలబడ్డలు ప్రార్థన చేస్తాం, అంతే. అది బాధ్యత. ఇది గుర్తెరగండి. మీరు కూడా ఏ పార్టీలో తిరిగినా ఇక్కడ మాత్రం పార్టీలు చూపడదు. ఇక్కడ అందరం వచ్చినాక అందరం యేసయ్య పార్టీ అనాలి. ఆమేన్ హల్లెలూయా. ఇంకేముందమ్మా? హల్లెలూయా. స్తోత్రం. చెప్పేది ఏం లేదు. ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలియజేయబడింది. త్వరగా ముగించాలన్నారు. ఫోన్ చేస్తారన్నారు. నాకైతే ఫోన్ రాలేదు. ఇంకా ఎమ్మెల్యే గారు ఊర్లోకి ఎంట్రీ కావాలని ఫోన్ చేస్తామన్నారు. ఫోన్ రాలేదంటే ఇంకా రాలేడు అని అర్థం. దేవుడి స్తోత్రం. మన సమయం అయిపోయే వరకు రాలేడు. హల్లెలూయా. పడదాం ఒకసారి అవకాశం. ఈరోజు భోజనం సిద్ధపరచడానికి ఎంతమంది అయితే ఇచ్చారో, ఎంతమంది అయితే ఈ డిసెంబర్ లాస్ట్లో, ఇయర్ లాస్ట్ కాబట్టి ప్రతి వారం కూడా అందరు కలిపి చేయాలని చెప్పాము. అయితే కొంతమంది ఇచ్చారంటే కొంతమంది ఇయ్యలేరంట. అందరు కూడా ఇచ్చే వాళ్ళుగా ఉండాలని ప్రభుత్వం బట్టి తెలియజేస్తున్నాను. రెండవది వాయిద్యాల కోసం ఒక 14,000 ఇచ్చారంట. మరి ఇచ్చి కూడా చాలా మంది దొరికినట్టుగా నాకు ఇప్పించింది వార్త. ఏం చేస్తున్నారు, తింటున్నారా? ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాయి పైసలు. 14,000 అట్లాగే ఉన్నాయి. ఎప్పుడు ఒకవేళ ఉల్లిమలు ఎవరైనా ఉంటే అయ్యారు అక్కడ ఇచ్చేసేయమంటే మేము పోయి తీసుకొస్తాము అంటే ఆ 14,000 వెంబడే ఇస్తారు. మీకు ఎవరైతే కులిగినోళ్ళు కాదు, సరిగినోళ్ళు కావచ్చు. ఎప్పుడు కానీ అనేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకోవాలా. నా నోరు ఇష్టం ఉంది అనే విధంగా మాట్లాడితే అది మర్యాద కాదు, పద్ధతి కాదు. ఒకవేళ మేము తెస్తాము అంటే మీకు 14,000 ఇచ్చేస్తారు. అంతేగాని ఇచ్చిన పైసలు మన ప్రతిదానికి కూడా లెక్క ఉంటుంది. ఆ పైసలు ఉన్న వ్యక్తి కూడా బాధపడ్డాడు. ఇట్లా అన్నారంట. నేనేం అడగలేను, ఇక నువ్వు సైలెంట్ కూకో, నేనే మాట్లాడతాను చెప్పాను. కనుక ఈ దృష్టిలో పెట్టుకోనండి.
నేను ఇస్తే బాగుంటుందనే విధంగా అన్నాను, కానీ ఇక ఈ మాట ఇప్పించిన తర్వాత ఖచ్చితంగా నిలబెట్టి మరీ వసూలు చేస్తాను. నిలబెట్టి మరీ ఖచ్చితంగా వసూలు చేస్తాను. ఎందుకు అంటే నా ఇంట్లో తీసుకోకపోతే గుంజుకరండి, మీ ఇళ్ళకి ఒరిగిలో కన్నా పోతే గుంజుకరండి, కానీ మందులకి మాత్రం ఎవరు తీసుకెళ్ళరు కనుక మనం చేసేది మందుల కోసం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనాలోచితంగా ఆలోచించొద్దు. ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఇవ్వాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎంతమంది అయితే ఇచ్చారో పేర్లే పెట్టము, కానీ ఇచ్చిన వాళ్ళు ముఖ్యం ఉంటారు. బియ్యం ఇచ్చిన వారు కావచ్చు, కూరగాయల సామాన్ ఏమి ఇచ్చిన వారు కావచ్చు. వారికి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ఒకసారి మోకరించండి. పరిశుద్ధమైన దేవమాతండి, ఈ సమయంలో సంఘమందరికి కూడా తండ్రి ప్రభా వచ్చినటువంటి మీదే తండ్రి ప్రభా మరి భోజనము పెట్టడి అని తండ్రి ప్రభా మీరు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా తండ్రి ప్రభా మరి సంఘంలో ఎవరెవరైతే ఆ మాటకు లోబడి తండ్రి ప్రభా మరి సంఘంలో శరీర సంబంధమైనటువంటి బలమును ఆరోగ్యమును పొందుకోవడానికి వారికి ఇచ్చిన దానిలోనే తండ్రి ప్రభా వారికి ఖర్చు చేసి తండ్రి ప్రభా భోజనము ఏర్పాటు చేస్తున్నారు. వారందరి హస్తాలను దీవించండి, వారి చేతి పనులను దీవించండి తండ్రి ప్రభా. వారికి అభివృద్ధిని కలిగించండి, వర్ధిల్లతను కలిగించండి. మేము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచు ఉన్నామని యోహాను గారు అన్నారు. ఆ విధంగా ఆత్మలో వర్ధిల్లుచు తండ్రి ప్రభా అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా, సుఖముగా, సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యాలతో తండ్రి ప్రభా ఆయన చేసేటువంటి వారందరూ ఉండదు, వారి కుటుంబాలు ఉండదు, చేయలేనటువంటి వారికి కూడా తండ్రి ప్రభా మరి యొక్క పర్యాయం చేయాలి. తద్వారా తండ్రి ప్రభా నేను దీవెనలు, ఆశీర్వాదములు, వాగ్దానములను సొంతం చేసుకోవాలనేటటువంటి ప్రేరేపణ కలిగించేది. ఈ రోజున తండ్రి ప్రభా కృతజ్ఞతాల పండుగ సందర్భంగా ఎవరెవరైతే మంచి మనసుతో యథార్థతతో తండ్రి ప్రభా వాటి లేఖన ప్రకారంగా ముందుకు వచ్చి తండ్రి ప్రభా మరి చెయ్యి చాచి ఇస్తూ ఉన్నారో, గంపలో పెట్టి తీసుకుని వచ్చి ఉన్నారు, వారిని, వారి కుటుంబాలను, వారి పంట పొలాలను ఆశీర్వదించండి. అంతేకాకుండా తండ్రి ప్రభా మరి ఆయా బిడ్డలు తండ్రి ప్రభా మరి వస్త్రములను కూడా తండ్రి ప్రభా మరి పంపి ఉన్నారు కనుక, తీసుకొని వచ్చి ఉన్నారు కనుక వారిని, వారి యొక్క కుటుంబాలను కూడా నిర్వహించండి. ఎవరెవరు ఈ యొక్క సంఘ పరిచర్యలో, నీ సంఘ పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు తండ్రి ప్రభా వారందరినీ ఈ సంఘంలో ప్రత్యేక రీతిగా తండ్రి ప్రభా నీ లేఖనముల ప్రకారంగా ప్రతిష్ఠించుకుని నీ రహస్యాలకు సిద్ధపరచుకున్నాను. కుటుంబాల్లో జరగవలసిన ప్రతి కార్యాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించుకున్నాను. ఏ స్నామం తండ్రి అతి వినియమంగా బ్రతిలా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇష్టపడతామా? ఒక పాట పోతున్నా మళ్ళీ దానికోసం సమర్పించుకున్నాం. అరే ఇలా సౌండ్ నీ ప్రేమ నాలో మధురమైనది, అది నాలో క్షేమశిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నాలో క్షేమశిఖరము. చూపినన్ను పరవశించినాలో మహిమపడుతుంది. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపిణి నీవు, ఆరాధించును నిన్నే. ప్రేమనాలో మధురమైనది, అది క్షేమశిఖరము. విరిగిన మనసుతో సాగనలే నా మనసుతో నీవు, విరిగిన మనసుతో
వైద్యులా హల్లెలూయా హల్లెలూయా. మీ మళ్ళీ గారు చెప్పను, ఈ ప్రార్థన అయిపోగానే వెళ్ళాలా, చేయగలుకోవాలా, లోపలికి వచ్చి కూర్చొని వినాలా. ఇంటికి పోయేస్తామంటే మాత్రం బాగుండదు. ఇది గుర్తు పెట్టుకోండి. ముందు ఆత్మానుసారమైన భోజనం చేశాం. అదేవిధంగా ఇంటికి వెళ్ళక ముందే ఇక్కడ శరీరం కావాల్సిన భోజనం కూడా చేసి వెళ్తే బాగుంటుంది. ఒకటి, మీరు ఇంటికి పోయేస్తే మాత్రం మీరే పెట్టుకొని తినాల్సి వస్తే తెలియదు. అది ఎందుకంటే ముందు ఒక పని ఉంది, ఆ పని కోసం త్వరగా కంప్లీట్ చేసుకోవాలా. దయచేసి అందరూ కూడా ఈ మాట గమనించాలని ప్రభువుని బట్టి తెలియజేసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అందరు ప్రార్థన చేయండి. ఈ డెకరేషన్ విషయం కావచ్చు, పెయింటింగ్ విషయంలో కావచ్చు, ఎవరిని చేయాలి అడగకుండా దేవుడు నా చేయాల్సిన సహాయం చేసి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా కార్యం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక అందరూ కూడా ప్రార్థన చేసే వారు ఉండాలని ప్రభువుని బట్టి తెలియజేస్తున్నాను. అమ్మలు ఒక ముఖ్యంగా కొత్తగా కనిపిస్తా ఉన్నారు ఈరోజు. అమ్మ దేవుడి స్తోత్రం. మన వద్ద కొంచెం సపోర్ట్ ఉందమ్మా. దూరం ప్రార్థన గురించి వారు పని చేస్తున్నారు. అమ్మా మిమ్మల్ని బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఎక్కడున్నా దేవుని మందిరం మేము ఖచ్చితంగా గడపాలా అనే ఉద్దేశం కలిగి మన మందిరంలోకి వచ్చారు. ఫస్ట్ టైం మన మందిరంలోకి వచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాం. హల్లెలూయా. మీరున్నంత మటుకు ఖచ్చితంగా ప్రతి ఆధారం రండి. ఓకేనా? ఓకే, నేను ట్రాన్స్లేషన్ చేస్తే బాగుంటుంది. చివరి ప్రార్థన ఆశించిన మనం ముగించుకుందాం. అది కదా ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకొని ఉంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రములు ప్రభువా. మొదలుకొని చివరి వరకు ఇంతవరకు నడిపించిన తండ్రి అయ్యా, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రంలో నాయన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి అన్ని విషయాలలో కృప చూపించి నడిపించవలని బట్టి వందనాలు అయ్యా. ఆత్మీయ జీవితంలో దినదినం ఎదిగించే కృప భాగ్యమును దయచేయండి అయ్యా. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో ఆలోచిస్తారు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుస్తారని వాక్యం తెలియపరుస్తుంది నాయన అయ్యా. నిన్ను నమ్మిన బిడ్డలు ప్రభువా పరిశుద్ధంగా నిన్ను స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా ఉండే కృప భాగ్యములు దయచేయండి అయ్యా. సంఘములో నా తండ్రి ప్రార్థించేవారు లేపబడాలయ్యా, ఆరాధించేవారు లేపబడాలయ్యా, నీ కోసము పనిచేసేవారు లేపబడాలయ్యా, పరిశుద్ధమైన జీవితము జీవించేవారు లేపబడాలయ్యా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు నా తండ్రి. ఇంతవరకు ప్రభు బలలో చేయి వేసిన మా ప్రతి ఒక్కరి జీవితాలతో నా తండ్రి నువ్వు మాట్లాడమంటూ వేడుకుంటున్నాం. విత్తనాలను గురించి ప్రభువ నీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు నాయన. మంచి నేలలో పడ్డ విత్తనములాగా ప్రభువ అయ్యా అది మొలికెత్తి నూరంతలుగా ఫలించే కృప భాగ్యమును దయచేయమంటూ వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క హృదయంలో నీ వాక్యం ఉంచమంటూ వేడుకుంటున్నాను నాయన. వారి కుటుంబాలలో సమాధానము దయచేయి తండ్రి, సంతోషము దయచేయి నాయన, ఆరోగ్యము దయచేయి తండ్రి. నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్క అవసరత అక్కర ఎరుగున్న దేవా నీకు వందనాలు. మొదటిగా నా తండ్రి నీ ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉంచమంటూ వేడుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా అయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ నుంచమంటూ వేడుకుంటున్నాను అయ్యా. నీ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అందించిన ప్రతి ఒక్క మాటను బట్టి నాయన ప్రతి ఒక్క జీవితంలో అది నెరవేర్చబడును గాక. నా వాక్యము విడిచిపెట్టకుండా నా తండ్రి దాని ప్రకారము నడుచుకుందురు గాక అయ్యా. దానిలో నుంచి తొలగిపోకుండా నా తండ్రి ప్రతి ఒక్క సాతాను కాడి విరుగొట్టబడును గాక తండ్రి. నీకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటూ అయ్యా విత్తబడిన నా తండ్రి గుప్పిలు విప్పి అర్పించిన కానుకల విషయంలో ప్రార్థిస్తుంటున్నాను నాయన. అది నీ సేవ మహిమార్థమే వాడబడే కృప దయచేయండి అయ్యా. నీకు స్తోత్రములు 60 100 ఫలితము దయచేయమంటూ వేడుకుంటున్నాను అయ్యా. నీ సమాధానము నీ సంతోషము అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో దయచేసి అయ్యా నన్ను నా కుటుంబాన్ని నీ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమంటూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును సకల దేవుని సదా నడిపింపు మనకును సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధిలో చేరి స్తుతిస్తూ ఆరాధించిన వారందరికీ మనందరికీ
దేవుని ప్రేమ కృప సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే శివ రక్తమే యేసు కృష్ణ నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. వారి వెలుగుకు నాశనము గాక. ఈ నామమునికి నిరంతరం జయం 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 కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.